భాగస్థునవడానికి నాకై తెరిచిన కృపాద్వారమును బట్టి నేను నా తండ్రికి వందనస్తుడను, రుణస్తుడను. ఆత్మీయులైన మీతో ఈ రాత్రి దైవవాక్యము ద్వారా పరిచర్య చేయడానికి నాకు ఇలాంటి ఆహ్వానాన్ని ఇచ్చిన ప్రియులు యవన సహోదరులు యాకోబు గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రభులో సంతోషిస్తూ, ఆయనకు అలాగే బంధు జనాంగం అందరికీ ప్రభు అయిన క్రీస్తునాథుని పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మనలను జీవము కలిగిన దేవుని వాక్యములో నడిపిస్తూ సంఘాన్ని ప్రభు అయిన దేవుడిచ్చిన బాధ్యతను భుజస్కంధముల మీద కలిగిన వారై నడిపిస్తున్న దైవజనులు సల్మనయ్య గారిని బట్టి అలాగే సిఆర్ గారిని బట్టి కూడా ప్రభులో సంతోషిస్తూ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా వెనుక ఆశీనులైన యవన దైవజనులు అలాగే ప్రాముఖ్యంగా పెద్దలు చిట్టిబాబు గారిని బట్టి కూడా సంతోషిస్తూ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు సేవకులకు కూడా తెలియజేస్తున్నాను. మంచిది ప్రభునందు ప్రియులరా, తడువు చేయక దైవ లేఖనంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచన భాగాన్ని నేను మన ధ్యానం కొరకు నేను చదివి ఈ రాత్రి ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడే ఇష్టపడిన మాటలను మనం నేర్చుకోవడానికి మనం మరొకసారి ప్రార్థనలో ప్రభు సహాయాన్ని కోరుతూ ముందుకు వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ కలిగిన వారు వెనక నుండి బైబిల్ పేజీ నెంబరు 97. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చేరిన వారంతా నాతో ఈ మాటలు చెప్పగలరా? మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మరొక్కసారి ఇప్పుడు చెప్పనోళ్ళు కూడా కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. కళ్ళు మూసుకోండి. ఎవరికి వారమే పరిశుద్ధాత్మదేవిని నడిపింపు కొరకు ఆత్మదేవిని సహాయం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా యేసయ్య, ఈ పరిశుద్ధ పాదాల ఎదుట నీ పిల్లలముగా మేము సమకూర్చబడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి, ఘనమైన రక్షణను బట్టి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నిన్నటి వారమే అయినా కృపచేత సజీవులుగా నిలిపి సజీవులమైన మేము మీ లేఖన ముందు రాయించిన రీతిగా హిజ్కియా భక్తుడు అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచూ ఉన్నాను అంటున్నానయ్యా. ఆ క్రమములో ఈ ప్రాంత ప్రజలు తండ్రి వేదనలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. నీవిచ్చిన సమాధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఈ లేఖన ముందు మీరు రాయించారు, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తు యేసునందున్న మీ విషయమై దేవుని చిత్తము అని మీరు తెస్సలోనిక సంఘానికి రాయిస్తూ అపోస్తలుడైన పౌలు భక్తుల ద్వారా మీరు ప్రస్ఫుటించిన ఆధ్యాత్మిక సత్యముకై స్తోత్రాలు. ఈ రాత్రి సమకూర్పు నీది, మాట నీదే. చేరిన మేము నీ పిల్లలము నాయన. వినుబుద్ధిని మీరు మాకు ఇచ్చారు, గ్రహించగలిగిన మనస్సును ఇచ్చారు. తిరుగుబాటు చేయు బుద్ధి కలిగిన మా బ్రతుకులను లోబడేవారముగా మార్చిన మీ ఆత్మ సహాయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికి సంపూర్ణత వైపు, పరిపూర్ణత వైపు, స్థిరత్వం వైపు మమ్మల్ని నడిపించే మీ మాట వైపు మరొక్కసారి ఆశతోడ తీరు చూడడానికి మాకు ఇచ్చిన మీ సహాయమును బట్టి, సమయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా యందు సకల మహిమ ప్రభావాలు మీరు పొందమని నిలిచిన వాడు ఒట్టి వాడిని ఒప్పుకుంటూ మీ వాక్ శక్తిని అందించి మహిమ పొంది మహిమపరచండి. ఏర్పరిచిన కుటుంబానికి, చేరవచ్చిన జనాంగానికి ఆశీర్వాద కారణంగా ప్రభు అయిన క్రీస్తునందు మీ నామమునకు మహిమ కారణమగునట్లు నడిపించి మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి నన్ను కృషించిపోనీయక కృపలతో బలపరచితివి అందుకే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో శోధనలు రాగా సియోను మార్గములో శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని స్తోత్రం చెల్లింతుము స్తుతి చివరి చరణం పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు 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 హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి సకల మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసు నామమునకు మాత్రమే కలుగును గాక ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు సన్నిధిని సమీపించిన ఆత్మీయులని మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లేఖనంలోనికి మనం వెళ్తున్నాం. ఒక మంచి పని ముందు చేద్దాం. మీకంటే యోగ్యులు మీ పక్కన ఉన్నారని నమ్మితే సమాధానకరంగా ఒకసారి వారిని తట్టి వందనాలు చెప్తారా? మీ కుడి ప్రక్కన మీ ఎడమ ప్రక్కన చూడండి. మీకు అభ్యంతర కారకులు పక్కనున్న ఈ పూట క్షమించి సమాధానపడండి. సమాధాన సంబంధమైన దైవ మాట మన ఆధ్యాత్మిక జీవితాలలో కార్యం జరిగించాలి అంటే సమాధాన పడనిదే మన అర్పణ ఆయన అంగీకరించే దేవుడు కాడు. మంచిది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కృతజ్ఞత కూడిక. లేఖనంలో మనం చదువుకున్నాం. నేను రావడానికి ముందు దైవజనుల ద్వారా చదవబడిన మాట సంకీర్తనకారుడు 136వ సంకీర్తనలో అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప ఆశ్చర్యకరమైన సత్యం. ఆ సంకీర్తన అంతటిని మీరు గమనించగలిగితే చివరి మాట రాయబడిన మాట ఏంటంటే, ఆయన కృప నిరంతరము ఎవరి ఎడల ఉంటుందంటాడు అంటే, ఏ ఇంట ఏ వ్యక్తి నోట ఏ వ్యక్తి వెంట కృతజ్ఞతాస్తుతి ఉంటుందో అలాంటి కృతజ్ఞతాస్తుతి కలిగిన వారి జీవితాలలో
అట్టి వారి వెంట ఆయన కృప నిరంతరము ఉంటుందని జీవాధిపతి అయిన దేవుడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, కృతజ్ఞతాస్తుతిని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పలు విధాలుగా చెల్లించడం మనం చూస్తాం. ఇంగ్లీష్ లో దానికి ఒక మాట థ్యాంక్స్ గివింగ్ అని అంటాం. కృతజ్ఞతతో ప్రభువును ఆరాధించడం. ఎలా ఆరాధించారు అంటే మచ్చుకు కొన్ని విషయాలు చెప్పి చదవబడిన లేఖనంలో ప్రశస్తమైన సత్యాలను మీదకు తీసుకుని వస్తాను. దేవుని పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఆరాధించిన క్రమం, నూతన నిబంధనలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్ముడు 66 పుస్తకాల సంపుటి కలిగిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించడం, అది మన ఆధ్యాత్మిక క్షేమానికి ప్రభు అయిన దేవుని నామమునకు మహిమ కారణమగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే మొట్టమొదట నోవాహు, సర్వాధికారి అయిన దేవుడు జలప్రయాణంలో నోవాహును తన కుటుంబాన్ని ఆయన విమోచించిన తరువాత కాపాడి వారిని సంరక్షించిన పిదప వారు సమాధానకరంగా అరారాతు పర్వతాల మీద ఆరిన నేల మీద దిగిన తరువాత వారు ఆహారాన్ని భుజించిన పిదప సర్వాధికారి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి బలి అర్పణగా ప్రభును మహిమపరచారు అర్పణించి. ఆ తరువాత మనం గమనిస్తే అబ్రహాము, సర్వాధికారి అయిన దేవుడు అబ్రహామును ప్రేమించి, అబ్రహమా, నేను వృద్ధాప్యముందని నేను ప్రేమించిన వాడును, నేను నీకు వాగ్దానం చేసినట్లుగా కుమారుని ఇస్తానని కుమారుని ఇచ్చినప్పుడు జన సమూహాల్ని ఈ పూట ఏ రీతిగా అయితే యాకోబు గారు కృతజ్ఞతతో అందరినీ పిలిచి కొడికి ఏర్పరచుకున్నాడో, తనకు కుమారుని దేవుడు అనుగ్రహించినప్పుడు కలిసి అందరితో కూడా ప్రభు అయిన దేవుని నామాన్ని కృతజ్ఞతతో దేవుడిని స్తుతించిన వైనాన్ని మనం అక్కడ చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో అనేక పర్యాయాలు సర్వాధికారి అయిన దేవుని నామాన్ని మహిమపరిచే నిమిత్తం భక్తులు బలులిచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. సమూహముగా చేరి సంకీర్తనల ద్వారా దేవుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చేరి స్తుతుల ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తాం. నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువకు వెళ్ళడానికి ముందు ప్రభునందు ప్రియులారా, ప్రభు రాత్రి సంస్కార ఆరాధనలో రాత్రి కృతజ్ఞతతో పరమ తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఔన్నత్యానికై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తాం. ఆ తరువాత అపోస్తలులు ప్రభు అయిన దేవుని సన్నిధిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తాం. మెట్టుకు కృతజ్ఞత అంటే ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన సార్వభౌమత్వాన్ని గౌరవించి ఆయనను మహిమపరచడమే కృతజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సార్వభౌముడు అనే స్పృహ కలిగిన వారమై, ఆయన సార్వభౌమత్వాన్ని మనం హృదయమందు ఉంచుకున్న వారమై, జ్ఞాపకమునకు స్పృహకు తెచ్చుకున్న వారమై ఆయనను మహిమపరచడమే కృతజ్ఞత. ప్రియులారా, మరొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తా వినండి. ఇలాగూ సర్వసాధారణంగా అంటే మీలో కొందరు అనుకోవచ్చు, ఓహో ఇలా జనమందరినీ సమకూర్చుకుని దేవుణ్ణి మహిమపరచడం అది దేవునికి కృతజ్ఞతాస్తుతి అన్నమాట అని అంటే అది దేవునికి కృతజ్ఞతాస్తుతే. కానీ నూతన నిబంధన చెప్పే ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే నువ్వు జనాన్ని గ్యాదర్ చేసి స్తుతించినంత మాత్రాన అది కృతజ్ఞతాస్తుతే అంటే, పాత నిబంధనలో సర్వాధికారి అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి సమూయేలు ఓనాడు దేవదేవుడు తనకు మారుగా నిర్మించిన మానవ రాజు అయినటువంటి సౌలుతో ఒక మాట అన్నాడు. ఇదిగో ప్రభు అయిన దేవుడు సౌలా నీతో అంటున్న మాట ఏమిటి అంటే, నీవు అమాలేకీయులను హతము చేయాలి వెళ్ళు అన్నాడు. సర్వాధికారి అయిన దేవుని ఆత్మ, జీవము కలిగిన దేవుని ఆత్మ నీకు తోడై ఉంటుంది. ఆయనే నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు, సమస్త కార్యాలు జరిగించుటకు నీ ముందు నడుస్తాడు అని చెప్పినప్పుడు వెళ్ళాడు, కానీ కార్యమును సంపూర్తి చేయలే. అయితే రంకెలు వినబడుతున్నాయి. జీవాధిపతి అయినటువంటి దేవుని హృదయ వేదన సమూయేలుకు వినబడుతూ ఉంది. సమూయేలు, నేను సౌలును రాజుగా ఎన్నుకున్నందుకు ఏర్పరచుకున్నందుకు నాకు చింత అయిందయ్యా, బాధ అయింది అన్నాడు. మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయ 22వ వచనములో అంతవరకు డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఎండింగ్ లో దైవాత్మపూర్ణుడైనటువంటి సమూయేలు అంటున్న మాట చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఆయన దహన బలులను ఒకడు అర్పించుట వలన ఆయన సంతోషించేవాడు కాడు. ఆలోచించండి. ఈ పూట సీసలలో ప్రభునందు ప్రియులారా, సహోదరులు యాకోబు గారు ఏర్పరిచిన కృతజ్ఞతా కూడికల్లో పాల్గొన్నటువంటి వారులారా, నాతో ఏమండి కలిపి అందరితోనూ ప్రభు అయిన దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆలోచించండి,
బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఈ పూట నీ నుంచి కోరేది ఒకటే, ఈ కృతజ్ఞతా కూడిక ముఖాంతరంగా పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో అంటున్న మాట, నా మాట విను. ఆమెనన్నాడు సరే, ఏమంటున్నాడు ఆయన? నా మాట విను. ఆ మాట ఈ పూట నుంచి చెప్పినోడు కాదు ఆయన. తన ప్రజలని ఇశ్రాయేలుని గురించి అంటున్న ఒక మాట, ఇశ్రాయేలుని గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా చెరకు తీసుకుపోతానన్నాడు. 70 సంవత్సరాలు 70 సంవత్సరాల బానిసత్వానికి తీసుకుపోయే ముందు కొన్ని సెంచరీస్ పాటు, అంటే కొన్ని శతాబ్దాల పాటు వారి బలహీనతలను, వారి దౌర్బల్యాలను, వారి వ్యభిచార తలంపులను, విగ్రహ సంబంధమైనటువంటి అభ్యాసాలను భరిస్తూ 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 వచ్చినటువంటి దేవుడు చిట్ట చివరికి అన్నాడు, మీ స్థితిగతిని బాగు చేయాలంటే మీ పనిని బట్టి మీరు శత్రువు దగ్గరకు పోయి మీ విరోధైన వారి దగ్గరికి వాడికి ఊడిగం చేయాలరా. 70 సంవత్సరాలు అంటూ వారిని పంపించాడు. పంపించడానికి సిద్ధపడి ఇర్మియాకు ఆ ప్రత్యక్షతను దేవుడిచ్చినప్పుడు ఇర్మియా ప్రభు అయిన దేవుని దగ్గర అంగలారుస్తుంటే ఇర్మియాతో సమాధానకర్త అయిన దేవుడు అంటున్న మాట, ఇర్మియా, నేను వీళ్ళని బండలు మోయమనలేదురా, నేను వీళ్ళని కొండలు బద్దలు చేయమనలేదయ్యా, నేను కఠినతరమైనటువంటి విషయాలేమి వీరిని చెయ్యమని నేను కోరలేదు నానా. మరి ఏం కోరానో చెప్పనా? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో సర్వాధికారి అయినటువంటి దేవుడు అంటున్న మాట, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలు నేటి మొదలుకొని నేటి వరకు. 2 మాటలు ఎంఫసైజ్ చేస్తూ బైబిల్లో ప్రభు అయిన దేవుడు రాయిస్తున్నాడు. గట్టిగా, ఖండితముగా. 2 ముక్కలు చూడండి ఎలా చెప్తున్నాడు. ఒకటి గట్టిగా చెప్పాడంట, రెండోది గట్టిగా అంటే అరిసి కాదు, ఒక్కసారి కాకుండా మరొకసారి పదే పదే చెప్పడాన్ని గట్టిగా అంటాం. గట్టిగా. రెండోది అంటాడు బుజ్జగిస్తూ చెప్పలేదు, ఇట్స్ నాట్ ఎ సజెషన్, అది సలహాగా చెప్పలేదని ఖండితముగా చెప్పుచు. చూడండి, ఆ టెన్స్ కంటిన్యూస్ టెన్స్, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. ఎప్పుడో ఆరంభమైంది, ఇప్పటికి కూడా ఏం జరుగుతోంది? ఎప్పుడో మొదలు పెట్టినాడు, ఇప్పటికీ చెబుతూనే ఉంటున్నాడు ఆయన. అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు నేను చెప్పుచూ వచ్చిన సంగతి ఏమిటంటే, నా మాట వినండి. ఆమేన్. ఏంటంట? నా మాట వినండి అన్నాడు. మీలో కొందరు ఇప్పుడు అనుకోవచ్చు, అని చెప్పేది వింటే సరిపోతుంది కదా బాబా. మరే చాలాసార్లు మనకు మనం చెప్పుకునే మాట ఇదే, పక్కోళ్ళతో చెప్పే మాట ఇది అని చెప్పేది కొంత వింటే కాదు. వినండి ప్రభువునందు ప్రియులారా, మాట వినడం అంటే అర్థమేంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. దైవజనులు రవి గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమండి నా కొడుకుని పిలిచాను, నానా అంకుల్ వచ్చారు మంచినీళ్ళు తీసుకురారా అన్నాను. వాడు వెళ్ళాడు. విన్నాడా వెళ్ళలేదా? చెప్పాలి నాతో, గట్టిగా మాట్లాడండి. విన్నారా వెళ్ళలేదా? మీలాగే నేను కూడా అనుకున్నాను. వాడు వెళ్ళి వాటర్ ఫిల్టర్ ముందు గ్లాస్ పెట్టాడు, ఆన్ చేశాడు, నీళ్ళు వస్తా ఉన్నాయి. ఈలోపు వెనక తలుపులో నుంచి వాళ్ళ పిన్ని కొడుకు వచ్చారే, ప్రామిస్ ఆడుకుందాం వస్తావా అన్నాడు. గ్లాస్ అక్కడే ఉంది, అడిగిపోయాడు. ఇప్పుడు చెప్పండి, విన్నాడంటారండి? మనలో చాలా మంది ఆడలాంటి. వినడం అంటే చెప్పిన పని చెప్పినట్లు చెయ్యడాన్ని వినడం అంటాం. సర్వాధికారి అని దేవుడు కోరేది అదే. కానీ నాటి నుండి నేటి వరకు మానవ దౌర్బల్యం ఏంట్రా అంటే, విన్నావా అంటే విన్నాం. ఎందుకు వింటామో తెలుసా? మార్కులు వేయడానికి. నిన్ను పిలిచింది మార్కులు వేయడానికి కాదు. ఆ రోజు ప్రభువైన దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, మీ పితరులను ఐగుప్తులు అనగా బానిసత్వం, చీకటి, మరణాంధకార పరిస్థితుల్లో నుండి, దాస్యత్వపు స్థితిలో నుండి, ఈ బతుకు ఇలాంటి బ్రతుకు పగోడు కూడా వద్దురా బాబు అనుకుంటున్నటువంటి మగ్గిపోతున్న 430 సంవత్సరాల దాస్యత్వము నుండి విమోచించిన విమోచకుడైనటువంటి దేవుడు అంటున్న మాట, ఆ నాటు నుండి విడుదల కలిగించిన ఆ నాటు నుండి ఈనాటి వరకు ఆయన అలసట లేదండి ఆయనకు. కానీ మనలో చాలా మంది ఎన్నిసార్లు చెప్తాడు. ఒక వాక్యాన్ని కనుక దైవ సేవకుడు మరొకసారి దైవాత్మ ప్రేరణతో అదే మెసేజ్ ఇస్తే, అయ్యగారికి ఇంకొక వాక్యం పాడిందే పాటరా, హాసుపళ్ళు దోసుడా అన్నట్టు అంటావు. వినో, దేవుడు ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నాడంటే నీ బ్రతుకును బాగు చేసుకోమంటున్నాడు ఆయన. ఆయన పదే పదే చెప్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇష్టం లేక చెప్పట్లా, ప్రేమిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమించేవాడు చచ్చే వరకు చెప్తాడు నీతోటి. ప్రేమించేవాడిని ఇబ్బంది పెడుతున్నా చెప్తాడు. అందుకే నాన్నని కొడుకులు ఎన్నిసార్లు కసురుకున్నా మౌనంగా ఉండి భార్యతో అంటాడు, వాడు నా మాట ఇంట్లేదు అమ్మాయి, నువ్వన్నా చెప్పు, వాడి బ్రతుకు బాగుండాలనేది కదా నా ఆశ.
భార్య అంటది భర్తతో వచ్చి, ఆ చిన్నదిన మాట వింటలేదయ్యా, నువ్వన్నా గట్టిగా చెప్పు, నువ్వన్నా కాస్త గట్టిగా చెప్పు, నీ మాట వింటుంది ప్రేమతో. సర్వాధికారి అయిన దేవుడు ప్రేమతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఆనాడు మొదలుకొని నేటి వరకు ఐ హావ్ బీన్ డూయింగ్ సంథింగ్. ఏమిటి అది అంటే గట్టిగాను ఖండితంగాను ఒకే మాట చెప్తున్నాను రా. ఏమిటి ఆ మాట అంటే, నా మాట ఏమవుతుందిరా ఆయన మాట వింటే? ఆయన మాట వినకపోతే ఏం జరుగుద్దో చెప్తాను, ఆయన మాట వింటే ఏం జరుగుద్దో మొదట ఒక్క మాట మీతో చెప్పనివ్వండి. సామెతల గ్రంథకర్త సొలొమోను 3వ అధ్యాయ ఆరంభంలో రాస్తున్నాడు, ఆయన మాట వినడం వల్ల కలిగే ఆశీర్వాదకరమైన అనుభవం ఎట్టిదో. సామెతల గ్రంథం చదవరచనుడా, నా కుమారుడే, ఆగండి, కుమారుడు అన్నాడు, మమ్మల్ని అనలేదు బెదరు అనుకోమాకండి దేవుని బిడ్డలే, జెండర్ వేరియేషన్ దేవునికి లేదు అక్కడ. నా కుమారుడా, నా ఉపదేశం అంటే సజెషన్, సలహా విను, నా బోధ, నా ఉపదేశమును ఆలకించుము. ఇన్స్ట్రక్షన్ అని కూడా అంటాం దాన్ని. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువు. ఒకటి లెక్కెట్టుకోండి ఎన్ని ఇస్తాడు ఆయన మాట వింటే. ఒకటి దీర్ఘాయువు, రెండోది బతికావురా బాబు అంటూ 90వ కీర్తనలో ఆయాసం, దుఃఖం, వేదన లేకుండా అంట సుఖంతో కూడిన జీవితం ఇస్తాడు. ఏమండి అంటున్నాడు, ఒకటి దీర్ఘాయువు, రెండవది సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, మూడోది ఏమిస్తాడంట ఆయన? ఏం దొరక్క నన్ను పరిగెడుతున్నాడు? ఏం దొరకండి? శాంతి దొరక్క పరిగెడుతున్నాడు మనుష్యుడు. కానీ ఆ శాంతి సమాధానాలను ఇవ్వడానికే నిన్ను నన్ను పిలిచినాడు. అంటున్నా ఒకే ఒక్క మాట, నా మాట వినండి, నా మాట వినండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది దైవజనులు మందిరానికి మారుతున్నారు. దైవజనుల్లో నుంచి జీవం కలిగిన దేవుడు మాట్లాడేది ఇదే మాట, నా మాట వినండి అని. కానీ మనం ఎలాంటోళ్ళం, మీరు మంచోళ్ళేలండి, కానీ ఆనాటోళ్ళు ఎలాంటోళ్ళు చెప్తా చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం అక్కడ కంటిన్యూ చేయండి, 7వ వచనం కిందకు. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున. చాలు, నిన్ను ఏమండి పాతాళానికి తీసుకుపోయే దౌర్బల్యకరమైన గుణం ఏంటో తెలుసా? మూర్ఖత్వం. ఒక్కొక్కడు మూర్ఖత్వమే. ఏమండి అని అనుకుంటాడు, ఇది నా ఆభరణం అనుకుంటాడు. అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తో తెలుసా? ప్రేతల గుంపులోకి తీసుకుపోద్ది. అది నీ ఆభరణం కాదు. ఒక్కొక్కళ్ళు మూర్ఖుడు అంటే మురిసిపోతూ ఉంటాడు లోపల, ఎంత మంచి గుణమో నాదన్నట్టు. మూర్ఖత్వం మంచి గుణం కాదురా పెచ్చోడ చెల్లి. మూర్ఖత్వం నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది, జాగ్రత్త సుమా. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుకొనుచు వినకపోయిరి. అయితే ఏమైంది చదవండి కిందకు. చెవియొగ్గిన వారై కాకపోయారు. వారు అనుసరించవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధనను అనుసరించి నడుచుకోలేదు కనుక ఆ నిబంధనలో నీకు వద్దులండి. రాత్రి పూట ఎందుకు లే బాబా అంటారు మీలో బాబు. అంటే మనకున్న అభ్యాసం ఏంటంటే రాత్రి ఏమన్నా బాబు చల్ల పొద్దులు ఇలాంటి మాటలు ఎందుకు బాబు. ప్రభుత్వం ప్రిమిటెడ్ ఇలాంటి దిక్కుమాలి నమ్మంటే గట్టిగా నమ్మేస్తున్నాం. మీకు అర్థం కావాలి ఈ పూట మరొక్కసారి. హి ఇస్ ఎంఫసైజింగ్ విత్ లవ్. ప్రేమతో మరొక్కసారి ఆయన చెబుతున్నటువంటి మాట గట్టిగా అంటున్నాడు, ఖండితంగా అంటున్నాడు, నా మాట వినండి. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలో ఆయన అంటున్నాడు, నేను ఎందుకు ఈ సంగతులు మీతో చెప్తున్నానంటే, మీతోనే ఎందుకు ఈ సంగతులు చెప్తున్నాను. ఏంటి ఆ సంగతులు అంటే 11వ వచనం ఆరంభంలో అంటాడు, మీ యందు, అండర్లైన్ చేయండి అక్కడ, మీ యందు ఎవరు ఉండాలి? నా సంతోషం. అక్కడ మీ యందు సంతోషం ఉండాలి అనలేదు ఆయన. మీ యందు ఏముండాలంటాడు ఆయన? నా సంతోషం. ఎవరిది సంతోషం? మాట్లాడేవారు ఎవరో తెలుసా? వినండి, ఈ సందర్భాన్ని మీ ఎదుటికి తీసుకురావాలి ప్రభునందు ప్రియులారా. ఒక మనిషి చివరి రోజుల్లో చెప్పే మాటకు చాలా విలువ ఉంటుంది. ఉంటుందా ఉండదా? చివరి రోజుల్లో చెప్పే మాటలకు చాలా విలువ. తమ్ముడు కిషోర్ తన భార్య చివరి దినాల్లో తనతో మాట్లాడిన మాటలను తలపోసుకుంటాడు, తిరిగి మన్నన చేసుకుంటాడు. పిల్లలు ఏమండి జ్ఞానం కలిగిన వారైతే అమ్మ చివరిలో మాతో చెప్పిన మాట అని అంటారు. చాలా విలువగా ఎంచుతాం. ఏ మనుష్యుడైనా కానీ జాగ్రత్తగా వినాలి. మనుష్యుని చివరి చరమాంకంలో చెప్పే ప్రతి మాటకు ఏమిస్తాం? విలువ. అందుకే కోర్టులో కూడా మరణ వాంగ్మూలానికి తిరిగి ఏమండి యువర్ ఆనర్ వాళ్ళ డైలాగ్స్ ఏవో ఉంటాయి కదా, అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అనడానికి ఉండవు. అక్కడ మరణ వాంగ్మూలానికి లాయర్ గారు వచ్చి యువర్ ఆనర్ అబ్జెక్షన్ అంటాడా? మరణ వాంగ్మూలానికి
చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి చెప్పే మాటలకు చాలా విలువనిస్తాడు. అది అబద్ధమైన సత్యమైన. ఈ పూట మనం చదువుకున్నటువంటి ఈ మాటలు అటువంటివే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశం చేత సర్వాధికారి అయినటువంటి తండ్రి ఆనతిని పొంది భూమి మీదకి వచ్చాడో, మానవ పాప పరిహారార్థమై రక్తాన్ని చిందించి విమోచనకు క్రయధనముగా అనగా మనల్ని విడిపించడానికి క్రయముగా తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చాడో, ఆ కార్యమును సంపూర్తి చేసే గడియ ఆసన్నమైనప్పుడు ఆశ్చర్యకరమైన సత్యం. మనం చదువుకున్న ఈ మాట, రాయించిన ఈ మాట, మాట్లాడుతున్న మాట ఆయన జన సమూహములతో మాట్లాడలేదు. ప్రభు అయిన దేవుడు మాట్లాడిన సందర్భాలు చాలా చూస్తాం. ఆయన వెంబడించిన అనేకులతో మాట్లాడిన సంఘటనలు చూస్తాం. ఒంటరిగా సమరయ బావి యొద్ద మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం. సాయం సంధ్య వేళ ఏమండోయ్, ఒక వాక్యోపదేశకుడు అనబడినటువంటి వాడు, నికోదేము అనబడిన వాడు సాయం సంధ్య వేళ రాగా అతనితో ఒంటరిగా మాట్లాడడం మనం చూస్తాం. చాలా సందర్భాలలో స్త్రీలతో మాట్లాడడం, గుంపులతో మాట్లాడడం, వ్యక్తిగతంగా మాట్లాడడం చూస్తాం. కానీ ఆశ్చర్యం, విడ్డూరం ఏంటో తెలుసా? ఈ పూట మనం చదువుకున్న ఈ మాట జనములతో మాట్లాడలేదు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ మాటలు? తాను ప్రత్యేకించుకున్న వారితో, తాను ప్రేమించి అంతం వరకు ప్రేమించుటకు ఏర్పరచుకున్న వారితో మాట్లాడుతున్న మాటలు అవి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16 అధ్యాయాలు అనగా ఈ 4 అధ్యాయాలు ఆయన తాను ప్రత్యేకించుకున్న తన వారితో మాట్లాడుతున్న మాటలవి. ఆయన తాను ఏర్పరచుకున్న తన వారితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇంతగా ఎందుకు నీతో చెప్తున్నాను తెలుసా? ఈ మాటలు నీకు అవసరమని దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. అవి ఆయన చివరి మాటలు దేవుని బిడ్డలారా. అందుకే మరొక మంచి విషయం మీతో చెప్తా వినండి. సర్వసాధారణంగా వాక్యం ప్రకటించిన తర్వాత ఎందుకు ప్రార్థన చేస్తారు అంటే అదొక నియమం, అదొక కట్టడని కాదు. ప్రభు అయిన దేవుడు చేసింది అదే. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయాలు ఆయన వారితో మాట్లాడిన తర్వాత 17వ అధ్యాయంలో ప్రసంగాన్ని ముగించి ఆయన ప్రార్థన చేయడం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. 13వ అధ్యాయ ఆరంభం చదవండి ఒకసారి. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి ఆసన్నమైనదని యేసు ఎరిగిన వాడై లోకములో నుండి. ఆగండి ఒక్కసారి మాట. ఎందుకు మీరెవరో? సర్వసాధారణంగా లోకంలో మన ఐడెంటిటీ చెప్పాలనుకోండి, బ్రదర్ మీరెవరంటే జౌదుల యాకోబు గారిని అంటాడు ఆయన. ఎవరినైనా నువ్వు అంటే లాజరు గారి కొడుకుని అంటాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, మనం చెప్పుకోవాలంటే రకరకాలుగా చెప్పుకుంటాం. కాబట్టి లోకం తన వారిని రకరకాలుగా పేర్కొంటుంది. అయితే ఆశ్చర్యం ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? లోకములో నుండి. మనం ఎవరి వారం? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి వారం? నేను ఆయన వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యం, లోకమంతటిని తన వారం లేదు ఆయన. లోకములో నుండి ప్రత్యేకపరిచి తన వారిగా చేసుకున్నాడు. ఆ వరుసలో నువ్వు నేనున్నావు. చప్పట్లు కొట్టి మహిమ దేవుని మహిమపరచండి. ఎన్నికలేని మనలను, దౌర్బల్యులమైన మనలను ఆయన ప్రేమించాడు. సర్వాధికారి అని దేవుడు ప్రేమించి అంటున్నాడు. లోకములో నుండి, లోకములో ఉన్నదంతే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు కలిగినటువంటి వారి మధ్యలో నుండి ఆయన మనలను ప్రత్యేకించి తన వారిగా ప్రత్యేకపరుచుకుని ప్రేమించడం మొదలు పెట్టాడు. అంటున్న మాట, అంతము వరకు వారిని ప్రేమించాడు. అంతము వరకు ప్రేమించి ఇష్టపడిన వారితో మాట్లాడినాడు. ఈ పూట నీతోను నాతోను అంటున్నాడు, the same love I have towards you and me. నీ ఎడలను నా ఎడలను అదే ప్రేమ కలిగిన వాడై అంటున్న మాట, మీ యందు నా సంతోషము ఉండవలెననియు కామా పెట్టి 2వ ఎక్స్ప్రెషన్ అంటాడు, మీ సంతోషం అంటే మీలో ఉన్న సంతోషం ఎవరిది? ఆయన ఇచ్చిన ఆ సంతోషం సంపూర్ణము కావాలనని ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏ సంతోషాన్ని దేవుడు తన ఇంటి వారికి ఇచ్చారని, ఏ నెమ్మదిని తన తండ్రికి ఇచ్చాడని, ఏ ఆరోగ్యాన్ని, ఏ క్షేమాన్ని తన ఇంటి వారందరికీ ఇచ్చాడని ఈ పూట సహోదరుడు కూడికి ఏర్పరచుకున్నాడో, ప్రభు అయిన దేవుడు అంటున్న మాట, ఆ సంతోషం ఎల్లకాలం ఉంచే దేవుడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ యందు నా సంతోషం ఉండాలి, ఇది నా అభిష్టం. ఆ సంతోషం, మీ యందు ఉన్న ఆ సంతోషం సంపూర్ణం కావాలి, అది నా ఇష్టం అంటున్నాడు. అయితే ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడు ఆయన కోరిన ఆ కోరిక, ఆ సంతోషం వింటున్న మనందరి జీవితాలలో సంపూర్ణమవుతుంది. ప్రభు చిత్తమైతే సమయానుకూలతను బట్టి నేను ఒక 3 లేదా 4 విషయాలు మీ ఎదుటికి తీసుకుని వస్తాను. ఏమండి, సమయానుకూలతను బట్టి 3 లేదా 4, ఇంకా కుదిరితే ఒక 5 తీసుకొస్తాను.
జాగ్రత్తగా విన ప్రయత్నం చేయండి. సంపూర్ణ సంతోషం కొరకు సర్వాధికారి అయిన దేవుడు నీ నుంచి నా నుంచి కోరేదేంటి? మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, ఏ సంతోషాన్ని బట్టి, మరలా చెప్తున్నాను, ఏ సంతోషాన్ని బట్టి సహోదరుడు సహోదరి తన ఇంటి వారి కూడికి ఏర్పరచుకుని బంధు జనాంగం అందరినీ పిలిపించుకున్నారు, సంఘంలో ఉన్న తోటి వారందరినీ పిలిపించుకున్నారు, ఇరుగు పొరుగు వారందరినీ పిలిపించుకున్నారు. ఎందుకోసం పిలిపించారు? అయ్యా, దేవుడు నన్ను ప్రేమించి నా ఇంట మరణం అనే మాట వినబడకుండా దేవుడు కృప చూపించాడు. వృద్ధాప్యం ముందున్న నా తండ్రి మరణమునకు సమీపమవగా మరణ కాడిని వెరగొట్టి సర్వాధికారి అయిన దేవుడు నా ఇంట క్షేమాన్ని నెమ్మదినిచ్చాడు, నా పిల్లలను దీవించాడు, నా చేతుల కష్టమును ఆశీర్వదించి ఉన్న స్థితిలో ఆయన నన్ను లేవనెత్తాడు. అందుకు నేను జనముల ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇచ్చిన సంతోషాన్ని బట్టి. అంటే ఈ రాత్రి అంటున్నాడు ఆయన, ఆ సంతోషం నీ యందు సంపూర్ణమవ్వాలి అనేది నా అభిష్టం అంటాడు ఆయన. అయితే ప్రభువుకు ప్రియులేదా, ఆయన కోరిన కోరిక నీ యందు నా యందు నెరవేర్చాలి అంటే అన్ని ఆయనే చేయడు. ఆయన ఎంతవరకు చేస్తాడో చెప్తాను. ఉదాహరణకు తల్లి ఒక గట్టిగా ఒక మాట ఉంది కూతుర్ని, అలిగి నేను అన్నాను పో అంద రాత్రికి, పో మాడేది నీ గడిపే అంది. సరే అని వెళ్ళిపోయింది. చిన్నది పడుకుని పోయింది. పడుకుని పోయిన తర్వాత తల్లికి ఆకలి ఇట్లా. ఎందుకని? కూతురు తినలేదు, నిద్రపోయిందని లేపంటుంది. మా అమ్మ బంగారు తల్లి ఏదో అనేసలేవే బాబు, నన్ను క్షమించమ్మా, తినమ్మంట అంటుంది. అది లేచాక అంటే కాదమ్మా, అట్టు కాదే, తినమ్మంట అంటే నేను తినిపిస్తాను బంగారు తల్లి, కలిపానమ్మా, మొత్తం తినిపిస్తాను అంటే నోరు తెరవకుండా. సరే అని నోరు తెరిచి నోట్లో పెడుతుంటే ఏమండి తినంటుంది. సరే నోరు తెరిచి నోట్లో పెడితే నవ్వాల్సింది ఎవరో? పర్లేదు చెప్పండి. కలిపింది అమ్మే, ప్లేట్లో వడ్డించుకొచ్చింది అమ్మే, కూర కలిపింది అమ్మే, నోట్లోకి ముద్ద పెట్టింది కూడా. ఇప్పుడు నవ్వాల్సింది ఎవరు? గట్టిగా నవ్వాల్సింది మనమే అనండి, కూతురుతో గందుకులే, రైట్? నవ్వాల్సింది మనమే. సరే నవ్వట్లేదని పాపం ఇంకా ప్రేమ కలిగిన తల్లి కదా, బలహీనరాలైపోద్దాం పొద్దున. కానీ రసం కూడా పెట్టినటువంటి ఆమె వేడివేడి అన్నాన్ని రసంలో పెట్టి మిక్సర్లో మిక్స్ చేసేసి జ్యూస్ లాగా అయిపోయింది. అవును, ఇప్పుడు అటు నోరు తెరువే బంగారు తల్లి అంది. అరే నాన్న నోరు తెరువే, నా కొడుకు చెప్పకని ఇట్లా తెరిచాడు, పోసింది లోపల. ఇప్పుడు కొట్టుకేయాల్సింది ఎవరు? గట్టిగా అవునా? నోరు తెరచి ఏమంటే జ్యూసీ ఫామ్ లో దాన్ని నీ నోట్లో పోసింది, ఇప్పుడు కొట్టుకేయాల్సింది కూడా. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు అంటాడు, సిలువలో నీ విమోచన కొరకు నేను చేయగలిగినదంతా చేసి సమాప్తపరిచాను. ఇప్పుడు ఆ సంపూర్ణతను ఆస్వాదించి ఆనందించవలసిన వారెవరో? మీరే. నేను అంటున్నాడు ఆయన, నా సంతోషం మీ యందు నిలిచి ఉండాలని, మీ సంతోషం సంపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. ఆయన సంతోషం మన యందు సంపూర్ణం కావాలంటే మొట్టమొదటి ఆలోచన, ప్రారంభ ఆలోచన దేవుడు అంటాడు, నా యందు నిలిచి ఉండడం నేర్చుకో. ఏమవ్వాలంట? 15వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం ప్రభువుకు ప్రియులారా. అందులో చదువుకున్న 11వ వచనం వరకు మీరు చూస్తే ఇంచుమించు 10 సార్లు ఆయన అంటాడు, నా యందు నిలిచి ఉండండి. నాతో అంటలేదు ఆయన, నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా నిలిచి ఉండుట ఫలం ఒకదాని వెంబడి ఒకటి నడిచే ఆశీర్వాద అనుభవాలు ప్రభువుకు ప్రియులారా. అయితే వినండి, ఈ కుటుంబంతో కూడా కలిసి మనం ఎల్లరం కూడా ఆయన సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలి అంటే ప్రభు అయిన దేవుడు అంటున్నటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడు ఆయన వాగ్దానం చేసిన ఆ సంతోషం, ఆయన సంతోషం నాలో గాని చేరిన మన అందరిలో గాని సంపూర్ణమవుతుంది అంటే రండి యోహాను 2వ పత్రిక 12వ వచనం చదువుదాం. యోహాను 2వ పత్రిక 12వ వచనం. త్వరగా కొన్ని మాటలు మీరు చూడాలి. సిరాతోను అనేక సంగతులు మీకు రాయవలసి ఉన్నా కూడా సిరాతోను కాగితముతోను రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణము కావాలని మిమ్మును కలుసుకోవాలని ముఖాముఖిగా మాట్లాడా నిరీక్షించుచున్నాను. అంటే ఒకరి సంతోషం ఎప్పుడు సంపూర్ణమవుద్దో తెలుసా? ఎప్పుడు? కువైట్లో ఉంది ఒక అమ్మ, లేకపోతే ఖత్తర్లో ఉంది, రోజు ఫోన్లో మాట్లాడుతుంది. అమ్మ బాగున్నావా అంటే బాగానే ఉన్నాను అంటుంది. ఓ వారం తర్వాత అంది, నాన్న 3 రోజులు నేను వస్తున్నాను రా అంది మీతోటి. రోజు వస్తున్నానుగా, వచ్చారా అంటాడా? అంటుందా కూతురు? వచ్చి రాగానే మీద పడి ఏడ్చేస్తుంది. ఆనందం ఏమవుద్దో తెలుసప్పుడు? సంపూర్ణం. లేఖనం అంటున్నటువంటి మాట, మీ సంతోషం ఎప్పుడు సంపూర్ణం అవుద్దంటే నేను మిమ్మల్ని చూచినప్పుడు, మీరు నన్ను చూడగలిగినప్పుడు, అప్పుడు మనము ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మీ సంతోషం సంపూర్ణం అవుద్ది. ఎందుకన్నా ఎంత
ఆలోచిస్తూ చెబుతున్నామంటారా? వినండి, ఆయన మనల్ని చూడగలుగుతాడు కానీ మనలో అందరూ ఆయన చూడగలుగుతామా? అది ప్రశ్న. ఎవరిలో ఆయన చెప్పిన సంతోషం సంపూర్ణమవుద్దంటే ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు. రండి, ఎవరు కలుసుకుంటారో చెప్తాను మీకు ఆ మాట. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలము. ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటో నాకైతే బయలుపరచబడింది కానీ రేపేమవుతామో నాకది తెలియలేదంటాడు. ఇప్పుడు మనము దేవుని పిల్లలము, మనము ఇంకా ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము కనుక ఆయనను పోలి. అదండి విషయం. ఎవరు సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతారంటే ఆయనను ముఖాముఖిగా చూచినప్పుడు ఆయన వేరు, నువ్వు వేరవ్వో. ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలా మార్చబడిపోతావు. ఆయనలా సంపూర్ణ స్వరూపంలోనికి నువ్వు మార్చబడితే ఆయన సంతోషం నీలో సంపూర్ణమవుతుంది. అయితే ఎవరు పడితే వారు ఆయనను, చెప్పండి, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి, హృదయ శుద్ధి లేకుండా ఎవడును దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. లేఖనం అంటున్న మాట, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ దట్ ఐ యామ్ సపోజ్డ్ టు డూ ఫర్ యువర్ రిడెంప్షన్, నీ విమోచన కొరకు, ఫర్ యువర్ సాంక్టిఫికేషన్, నీ పరిశుద్ధత కొరకు చేయగలిగిందంతా కల్వరి శిలువలో నేను చేసిన వాడను. అయితే ఇప్పుడు నా ఇష్టాన్ని మీదట పెడుతున్నాను. అమ్మాయిలు వినండిరా, ఏమిటంటే నేను అనుభవిస్తున్న ఆ సంతోషం మీరు అనుభవించాలి. ఇదే లెక్క, ఇదే కోరిక ఆది అందు అవ్వ ఆదాములకు ఉంది. దుష్టుడైన వాడు వచ్చి నువ్వు సింహంలాగా అవుతావంటే పండు తినేది కాదు, నువ్వు గంభీరమైనటువంటి ఒక జంతువులాగా అవుతావంటే పండు తినేది కాదు, మన జాతీయ పక్షాన్ని నెమల్లాగా అందగత్తివైపోతావు అవ్వమ్మ తినంటే తినేది కాదు. మరి ఏమైపోతావంటే తిందే దేవదూతలు, అంటే వారు ఎరిగింది జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే. అంటే మీరు దేవునిలా మారిపోతారనగానే ఆమె ఆశ ఆయనలా మారిపోతే మేమున్నే ఔన్నత్యం వేరని గుర్తించింది. దేని కొరకు ఆది కాలంలో పాపం చేశారో ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, దానిని నేను మీకు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నవాడని అంటాడు. ఆయన, నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉంటారు. అయితే ఎప్పుడు అంటే నన్ను మీరు చూడగలిగినప్పుడు. రండి, ఎవడు చూడగలుగుతాడో చెప్తాను. ఎవరు చూడగలుగుతారో అలా నువ్వు చూడగలిగితేనే ఈ కృతజ్ఞత కూడిక ముఖాంతరంగంలో నుండి ప్రభు అయిన దేవుడు నీతో నాతో అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నా సంతోషాన్ని మీలో ఉండాలని ఆశపడుతున్నాను. ఇచ్చిన ఆ సంతోషం మీలో సంపూర్ణం అవ్వాలి. నేను ఏం చేసినా, నా తండ్రి ఏం చేసినా అలా కొరగా చేస్తాడా? సృష్టిని చేసినాడు సగం మొక్క చేసి ఇంకోసారి వస్తాను సగం చేస్తాను అన్నాడా? ఆయన చేసింది ఏదైనా ఎలా చేస్తాడు? సంపూర్ణ పరిచిపోయే దేవుడు ఆయన. అందుకే పేతురు మొదటి పత్రిక చూడొద్దు, 5వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు. పేతురు మొదటి పత్రిక 5:10లో సర్వకృపానిదేవు దేవుడు, మిమ్మును పిలిచిన సర్వకృపానిదేవు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి ఫలపరచును, యుగ యుగములు ప్రభావమాయనకు. ఏం చేస్తాడంట ఆయన? సంపూర్ణ పరిచేది ఆయనే. ఆమేన్. సంపూర్ణ పరిచే ఆ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రభునందు ప్రియులారా? నా సంతోషం మీలో సంపూర్ణం కావాలి. ఎవరు ఆ సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించగలరంటే నేను వచ్చినప్పుడు ముఖాముఖిగా నన్ను చూడగలిగిన అనుభవంలో ఉన్నవాడు. ఆ అనుభవంలోకి ఎవరు దాటిపోతారు? ఆ విషయాలు ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనను మనం చూడలేకపోయినా, వినండి, ఆయన రూపాంతర అనుభవంలోనికి మనం రాలేకపోయినా ఇక్కడే నువ్వు సంతోషిస్తావు తప్ప యుగ యుగాలు ఆరని అగ్నిగుండంలోనే ఉంటావు. ప్రభువుకు ప్రియులారా, ఆ స్థితిని నీవు నేను కలిగి ఉండకుండా దేవుని చూసే వారంగా, చూడగలిగిన మనోనేత్రాలు కలిగిన వారిగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? అన్నీ చేశాడన్నానే ఆయన, మరి మనం ఏం చేయాలి? అన్నీ చేసినటువంటి వాటిని మనం రీటైన్ చేసుకోవాలంటాడు, కాపాడుకోవాలంటాడు. ఏం చేస్తే నేను ఆయన్ను చూడగలుగుతాను? ఏం చేస్తే ఈ కుడికలో చేరిన మనం ఆయన ఓ దినాన్ని ముఖాముఖిగా చూస్తాం? అనగా నువ్వు చచ్చిపోయిన నీ స్థితి, నీ దినాన్ని ఏమండి మెంచజాలని ఆయుష్ పరిమాణాన్ని ముగించుకుని ఒకవేళ రాక కంటే ముందే చచ్చిపోయినా ఆయన వస్తున్నప్పుడు తిరిగి నువ్వేమవుతావంట? లేపబడతావు. లేపబడినప్పుడు ఆయనను ముఖాముఖిగా చూడగలిగితే ఎనలేని ఆనందం. ఈ రోజుల్లో ఉండే సంతోషం ఎలా అంటే నిమిషాలు ఉంటుంది, కొందరికి గంటలు ఉంటుంది, రోజుల తరబడి ఉంటుందా సంతోషం? ప్రతివాడు వెతికేది దేని కొరకు?
రాసుకున్నాంగో పాట, సంతోషం ఎక్కడ నాకు. రైట్, వినండి ప్రభునందు ప్రియులరా, జంగారెడ్డి గుడి అన్న రాసుకున్నాడు పాట. ధనమును నమ్ముకొని భగా, సరే ధనం నమ్ముకున్న మరికొంతమంది అంట తెలివిని నమ్ముకొని ఏమైనా తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో. మనం ఇన్ని పాటలు పాడతాం, చివరికి ఏమంటాం తెలుసా? మనుషుల నమ్ముకొని, ఇక్కడే అంటాం వెళ్ళి మన నమ్మి కూడా అండి. ప్రభుత్వం ప్రేమైనటువంటి వారులారా, ఆశ్రయ శృంగం నమ్ముకోదగినడు ఒకడే. ఆయన అంటున్న మాట, నా సంతోషం యందు నిలిచి ఉండాలి. నేను ఇచ్చిన నిలిచి ఉన్న ఆ సంతోషం సంపూర్ణం కావాలి. అది ఎప్పుడు సంపూర్ణం అవుతుందంటే when we meet together, మనం ఒకరినొకడు కలుసుకున్నప్పుడు. అందరూ నన్ను కలుసుకుంటారు. లేఖనం ప్రకటన గ్రంథం అంది, ఆ రోజంటే ఆయన పొడిచిన కన్ను కూడా ఏమవుతుంది? ఆయన చూస్తుంది, కానీ రూపాంతరం పొందుద్దా? చూచిన ప్రతి కన్ను రూపాంతరం పొందుద్దా? ఎవరు రూపాంతరం పొందుతారు? ఎవరు ఆ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించగలుగుతారు? అక్కడే ఉంది, కిందకి చదవండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదివిన మాటల కింద చదవండి. అది కదా రచనడా? చదువు, అనుకోండి. కనుక ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, అది ఇప్పటి నుంచి రాసుకోండి కొన్ని పాయింట్లు. ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇది ఫస్ట్ మాట. ఎవరు ఆయన్ను చూడగలుగుతారు? చూచినోడు ఆయన రూపాంతర పనువులోనికి ఎవరు దాటిపోగలుగుతారంటే ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం, విలువైన రక్తములో కడగబడి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనం ఆ పవిత్రతను కాపాడుకోగలిగిన ఎడల ఆయనను మనం ముఖాముఖిగా చూస్తాం. ఇది మొదటి అనుభవం. అక్కడ అంటున్న మాట తన్ను, నలుగురితో కులంతో అనలేదు, అక్కడ ఎవడికి వాడే అని అంటాం. తన్ను ఇండివిజువల్ గా ఉందా, హోల్సమ్ గా ఉందా? వ్యక్తిగతంగానే ఉంది. తన్ను పవిత్రపరచుకొనును. వినండి ప్రభునందు ప్రియులారా, అదేంటన్నా దేవుడు మమ్మల్ని పవిత్రపరచలేదా అంటే అసలు ఆయన నిన్ను పవిత్రపరిచాడు. ఆ పవిత్రతను నువ్వు కాపాడుకుంటూ పవిత్రతలో నిలబడి ఉండమంటమే ఈ మాట. అసలు సంఘం అంటే నిర్వచనం ఏంటో చెప్తాను. దేవ లేఖనంలోంచే వినడానికి ప్రయత్నించండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 1:2లో రాస్తాడు, క్రీస్తు నందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారికి అంటున్నాడు. సంఘం అంటే క్రీస్తు నందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని చేత పిలవబడిన వారు. పరిశుద్ధపరిచింది ఆయనే, పరిశుద్ధతలో బ్రతకమంటున్నది కూడా ఆయనే. బ్రతికేందుకే నిన్ను పిలిచాడంటూ తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, పరిశుద్ధులగుటకే మీరు పిలువబడ్డారు, కానీ పాపులుగా ఉండడానికి మీరు పిలవబడలేదు. అంటే ఆయన సూటిగా చెప్తున్న మాట, నన్ను ఎవడు చూచి నా రూపాంతర పనులోనికి దాటిపోగలుగుతాడు, ఆ సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతాడంటే ఇచ్చిన ఆ పరిశుద్ధతను అంతము వరకు కాపాడుకునేవాడు. అంతము వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. వినండి, ఓ ప్రాముఖ్యమైన సత్యం దైవ వాక్య వెలుగులో మీతో చెప్తాను. ఎందుకు పరిశుద్ధ కొరింథీ మొదటి పత్రిక 1:2లో చదువుకున్నట్లుగా కొరింథీలో ఉన్న సంఘమునకు అంటూ అనగా క్రీస్తు నందు పరిశుద్ధ, క్రీస్తు వలన లేదు, క్రీస్తుని బట్టం లేదు, క్రీస్తు నందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారికి అన్నాడు ఆయన. వినండి ప్రభునందు ప్రియులారా, ఆయన పిలువబడక ముందు మనం పరిశుద్ధులం కాదా? ఎందుకు మనల్ని పిలిచినాడు? ఎన్నంతస్తుల పరిశుద్ధుడు, ఎన్ని రౌమ్స్ ఆయన పరిశుద్ధుడు అని అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో లేఖనం రాసింది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో రాస్తాడు, యెహోవా పరిశుద్ధుడు 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 అని. రేయింబగళ్ళు ఏం చేస్తున్నారంట? విడ్డూరం చెప్పనా? రేయింబగళ్ళు అనే మాట రాశాడు, కానీ ఆ 2 సందర్భాల్లో పరిశుద్ధుడు 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 అనే మాట ఎన్ని మార్లు రాయబడింది? 3 మార్లు రాశాడు. ఎందుకు 3 మార్లు రాశాడు అంటే సంపూర్ణ పాపులమైన మనలను పరిశుద్ధపరచడానికి. ఆయన 3 అంతస్తుల పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. మానవుడు 3 అంతస్తుల్లో పతనమైపోయిన వాడు. ఈ రాత్రి నీ బతికేంటో నా బతికేంటో ఒక్కసారి పరీక్షించుకుందాం.
క్రీస్తులోనికి రానిటువంటి వారి ఆధ్యాత్మిక వారి జీవితాలు ఎలాంటివో బైబిల్ ఏం చెప్తుందో చెప్తాను. ఆయన 3 అంతస్తుల పరిశుద్ధుడురా. ఆ పరిశుద్ధతను అంతం వరకు కాపాడుకోవాలంటాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చినాడు. అసలు నీ బతికెలాంటిదో నా బతికెలాంటిదో బైబిల్ ఏమంటుందో తెలుసా? తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చెప్తాడు, 3 అంతస్తుల పాపివి మనం. 3 అంతస్తుల గోతులోనికి దిగిపోయిన మనలను 3 అంతస్తుల్లో ఉన్న పరిశుద్ధుడైనటువంటి వాడు 3 అంతస్తుల్లో పరిశుద్ధునిగా నిన్ను చేయడానికి ఇష్టపడ్డాడు. ఏమిటా 3 అంతస్తులు? చదవండి ఒకసారి. సమాధానకర్తకు దేవుడు మిమ్మును సంపూర్ణముగా ఏం చేస్తాడు? పరిశుద్ధపరచును గాక. అదిగోండి, మొదటిది మనం దేనిలో పాపులమో తెలుసా? కూరుకుపోయామో తెలుసా? ఆత్మలో పాపులం. మీ ఆత్మయు. రెండోది జీవం. జీవానికి ఆధారం ప్రాణం, ప్రాణానికి మూలం రక్తం. రక్తదాతలు కండి, రక్తం ఇవ్వండి, ప్రాణదాతలు కండి అంటున్నారుగా. ఒకటి ఆత్మలో పాపులం, రెండవది ప్రాణమందు పాపులం, మూడవది శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. వినండి, ఎందుకు ఆయన ముమ్మారు పరిశుద్ధుడు 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 అనే మాట ముమ్మారే రాయించాడంటే మనిషి 3 అంతస్తుల దిగిపోయాడు. ఒకటి ఆత్మయందు పాపి, రెండవది ప్రాణానికి ఆధారం రక్తమందు పాపం చేసిన వాడు, మూడవది శరీరమందు పాపి. అంటే నా దేవుడు ఈ 3 అంతస్తుల పరిశుద్ధుడేనా? రా, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 2వ భాగంలో రాస్తాడు, ఆయన ఆత్మయందు నీతిమంతుడని ఏమండి కీర్తించబడ్డాడు. చదవచ్చునడా? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 2వ భాగంలో ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. ఆత్మలో ఎవరైనా నీతిమంతుడనగా పరిశుద్ధమైన వాడు. రెండోది ప్రాణమన్నాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. పేతురు మొదటి పత్రిక 1:18లో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గానే. విడ్డూరమైన విషయం చెప్తా వినండి. మందిరంలో పిల్లడు పట్టగానే ఈడు విమోచించుకుంటాం మనం. పాట ఏం పాడి? దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా వినో, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. పాత నిబంధనలో బానిసగా ఉన్నవాడిని విమోచించుకోవాలంటే వెండి చెల్లించాలి, బంగారం చెల్లించాలి, విలువైన దాన్ని చెల్లించాలి. కానీ సర్వాధికారి అయిన దేవుడు నీ ప్రాణాన్ని మనుషుడు విమోచించినట్లు విమోచించలేదురా. కారణం ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళాక చదవండి ఆసక్తి పరులైతే. మరి ఎప్పుడైనా వచ్చాక మీకు జ్ఞాపకం చేస్తాను. పోని 49వ సంకీర్తన 7వ చరణంలో రాస్తాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడును. వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. అంటే నీ పాపాన్ని పరిహరించగలిగిన వాడు ఇహమందైన పరమందైన క్రీస్తు తప్ప మరొక నాదుడు మరొక దిక్కు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే నీ ప్రాణమునకు విమోచన. నీ పాపానికి సంపూర్ణమైన పరిశుద్ధతను నిన్ను పరిశుద్ధనిగా చేయగలిగిన వాడు ఒకే ఒక్క నామం. ఆయన పేరే నజరేయుడైన యేసు నామం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, 3 అంతస్తులుగా దిగజారిపోయిన మనుష్యుడు, ఆత్మలో పాపి అయినటువంటి మనుష్యుడు. అందుకే ఎఫెసీ పత్రిక 2 ప్రారంభంలో రాశాడు, మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చారు. 3 విషయాల్లో చచ్చాం. ఆత్మలో చావు, ప్రాణమందు చచ్చాం, శరీరంలో కూడా చావే. చచ్చని స్థితిలో ఉన్నవాడిని 3 అంతస్తుల పరిశుద్ధుడు అన్నాను. ఆత్మలో నీతిపరుడైన సాక్ష్యం ఉంది. రెండవది పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ రాస్తాడు, అమూల్యమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల, నిష్కలంకుడు అని రాయబడింది. ఆయన ప్రాణం ముందు ఎవరండి ఆయన నిష్కలంకుడు. అందుకే మానవ పాపాలను పరిహరించగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే. అందుకే లేఖనం హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, కోడెల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమును బట్టి మీరు పరిశుద్ధులు కాలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తమును బట్టి మాత్రమే మనం పరిశుద్ధపరచబడ్డాం. హల్లెలూయా. అందుకే యేసన్న రాసుకున్నాడు, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కలుగును మన యేసయ్య
అమూల్యమైన నిష్కల్మషమైన నిర్దోషమైన రక్తం నిన్ను పరిశుద్ధపరిచింది. రిమెంబర్, ప్రాణమందు పొరపచ్చాలు లేని వారిగా, మలినమైనను మత్సైనను డాగైనను లేని దానిగా లేని వాడిగా బ్రతకాలి. మనం మనస్సు యందును తలంపుల యందును నీ ప్రాణమందు పరిశుద్ధతను నీకు ఇవ్వడానికి పరిశుద్ధుడైన వాడు పాపి అయినటువంటి నా నిమిత్తం మన నిమిత్తమై కలువరిలో మరణించిన వాడు ఆయన. మూడవది, శరీరమందు పాపముతో కూరుకు చచ్చుతున్నటువంటి మనలను శరీరమందు పవిత్రుడైనా హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం, హెబ్రీ పత్రిక 4:15లో రాస్తాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడిగా కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనడు. శరీరం ముందు ఏమి లేదు ఆయనకు. చెప్పండి. మీరు చాలా మంది అంటారు ఆయన ఆడవాళ్ళ మధ్య పరిచయం చేసుకుంటూ తెలుసుదండి. మరి నీకు అర్థం కానిది ఏంటంటే ఆయన పరిచయం మొత్తం ఆడవాళ్ళ మధ్య ఎంత పవిత్రంగా కాపాడుకున్నాడో తెలుసా ఆయన. ఈరోజు సేవ చేయరా అని పంపిస్తే తప్పుడు పని చేసి వచ్చేవాళ్ళు కూడా అంతమంది ప్రభుత్వం ప్రేమటువంటి వాళ్ళు. అందుకే 50వ సంకీర్తనలో నా దేవుడు అంటాడే, నా పేరు వచించడానికి నిన్ను ఎవడు పిలిచాడురా? నీ నోట నా మాట వచిస్తావే. దొంగను చూస్తే వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారం చూస్తే వానితో సవాసం చేసేస్తావు, మళ్ళీ వచ్చేవనంటావు నేను ప్రభు పరిచర్య చేస్తాను. సిగ్గుండాలి మన ఆధ్యాత్మిక జీవితాలకు. జాగ్రత్త ప్రభుత్వ ప్రియులరా. మైక్ ఇచ్చారు కదా అని పాటలు పాడేయడం, మైక్ ఇచ్చారు కదా అని ఆరాధన చేసేయడం, మైక్ ఇచ్చారు కదా అని ప్రార్థన చేసేయడం, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షిని గట్టిస్తున్నప్పుడు మైక్ అక్కడ పెట్టి నోరు మూసుకుని వెళ్ళిపో. కారణం నా దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించేవాడే పరిశుద్ధతతో ఆరాధించాలి. ప్రధాన యాజకుడు అహరోను కొడుకులు ఇద్దరు ఉన్న పాటునే తగలడిపోయారు ప్రభుత్వ ప్రియమైనటువంటి వారులారా. అది పాత నిబంధన, కానీ కొత్త నిబంధన కృప అడ్డుకుంటుంది కాబట్టి బతుకున్నావు. ఇంకా ప్రియ సహోదరుడా, ఆయన 3 అంతస్తుల పరిశుద్ధుడు, మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, ఇప్పుడు నేను చేయాల్సిందంతా చేశాను నీ ఎడల. ఇప్పుడు మీరేం చేయాలంటే, నేను వస్తాను నన్ను మీరు చూస్తారని నిరీక్షణ పెట్టుకున్నారే, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును. అందుకే పౌలయ్య అన్నాడు ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏమన్నాడు ఒకసారి చూడండి. ఫిలిప్పు పత్రిక 2:12, కాగా నా ప్రియులారా, ఇదిగోండి మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక. మనల్ని ఎవడన్నా చూస్తున్నాడంటే మాత్రం పరిశుద్ధమైన పలుకులు వస్తాయి మనకి. ఏమండి, పరిశుద్ధుల గుంపులో ఉంటే మాత్రం స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలే. లోకంలోకి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, నీ బతికేంటి అర్థమైపోద్ది. స్కూల్కి వెళ్ళు, నీ దగులుబాజీ జీవితం ఏంటి అర్థమైపోద్ది. పనిచేసే స్థలానికి వెళ్ళు, ఆడి బూతులు మాట్లాడితే ఆడికంటే 4 బూతులు. ఇక్కడికి వచ్చి మాత్రం ఏం పాట పాడుతాం తెలుసా? పరిశుద్ధుడు ఉమ్మేస్తున్నాడు అక్కడ నుంచి. నీకు అర్థం కావట్లేదు ఆయన. ప్రభుందు ప్రియ సహోదరుడా, వేశ్యకైనా పరమందు చోటిస్తా గాని వేషధారులకు చోటిమనన్న దేవుడు ఆయన. పవిత్రునిగా నిన్ను చేశా, పవిత్రతను కాపాడుకో. నువ్వు రావాలేసయ్యా. ఇంకెన్నిసార్లు వస్తాడు ఆయన? వచ్చాడు ఆయన. చేయాల్సిందంతా నీ కొరకు చేయాల్సిందంతా చేసి ముగించాడు. నువ్వు రావాలేసయ్యా పాడుకుంటాం. మళ్ళీ నీ బతుకు నువ్వు బాగు చేసుకోరా. నేను చేయాల్సిందన్నీ ఇచ్చాను రా, సొప్పిచ్చాను రా, రుద్దుకో, నోట్లో అన్నం పెట్టాను, నవ్వులంటే నువ్వు రావాలయ్యా. ఎందుకు నవ్వుతాక? మీకు అర్థమవుతుంది, నవ్వుకో, కానీ నీ హృదయమైన పలుకు రాయ్. అడుగు ప్రభు అయిన దేవుని ప్రభుందు ప్రియులారా. ఆయన అంటాడు, వెచ్చగా బ్రతికితే వెచ్చగా బ్రతుకు, లేకపోతే లవదుకీయ సంఘములాగా నులివెచ్చగా ఉంటే కాండ్రించి ఉమ్మేసేస్తానంటున్నాడు ఆయన. అంత్య దినాలలో లవదుకీయ సంఘ అనుభవాలలో ఉన్న వారులారా, జీవితాలను సరిచేసుకుందాం. ఈ కృతజ్ఞతా కూడిక ముఖాంతరంగంలోంచి జీవం కలిగిన దేవుడు అంటాడు, నా అభిలాష, నా ఇష్టం మీరు నా పోలికలోనికి మలచబడాలి. నా అమూల్యమైన రక్తంతో మిమ్మల్ని కడుక్కున్నది పందుల బొర్రలోంచి తీసి బయటికి తీసిన తర్వాత తిరిగి బురదలోకి పోయే పందుల్లా ఉండడానికి కాదు, పరిశుద్ధమైన గొర్రెలాగా ఆయనకై తిరిగి పెంచబడిన నిష్కల్మషమైన పరిశుద్ధమైన గొర్రెను పోలిన వారమై బ్రతుకుంటుట దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన ఆశ. అందుకే సూటిగా అంటున్న మాట, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు తాను పరిశుద్ధుడై ఉన్నట్లుగా తన్ను రిమెంబర్, ఇట్ ఈస్ యువర్ ప్రైమ్ డ్యూటీ. ఇది నీ ప్రాథమిక బాధ్యత. నిన్ను నీవు
పవిత్రునిగా చేసుకోవడం. నా ఆశ ఉందిరా పవిత్రునిగా చేసుకోవాలని. ఎలా చేసుకోగలను నేను? ఎలా చేసుకోవాలో ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడో చూపిస్తాను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు వాగ్దానాలు రేపు 31వ తారీఖు రాబోతుంది. ఎంటాసో కాటట్టుకు వచ్చేయాలి. కాబట్టి తీసుకోవడం వరదైపోద్ది, మొత్తం కంపుకొట్టేద్ద కాడు వాసన చూస్తే. ఓ ఎన్ని ముద్దులో అంటున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయం, పవిత్రతను కాపాడుకోవాలంటే మొట్టమొదట నీలో ఉండాల్సిందేంటి? ఆడు చూస్తున్నాడు, ఈడు చూస్తున్నాడు అని కాదు. ఎవరు చూస్తున్నారనే భయం ఉండాలి? ఆయన చూస్తున్నాడనే భయం ఉండాలి. ఆ భయం మనకి ఎక్కడ ఉంది? క్షణమాత్రం ఉండే నరుడు చూస్తాడనే భయం. కానీ అజరామరుడైన దేవుడు, అమరుడైన వాడు నిన్ను అమరత్వంలోనికి తీసుకుని వెళ్ళి తన ప్రజల ప్రధానులతో సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇష్టపడుతున్నాడనే గ్రహింపు శక్తి లేని వారమై దిగజారిపోయినటువంటి దిగజారుడు అనుభవంలోనికి సాగిపోయే దౌర్బల్యులుగా మిగిలిపోతున్నామేమో ప్రభునందు. ప్రియులారా అంటున్నాడు అక్కడ. చదవండి మరొకసారి పిల్ల మాట. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయం. ఆగండి, ఏ భయం? మళ్ళీ చాలా మందికి భయం ఉంటుంది. ఏ భయం? అమ్మ ఏమనంటుందేమో, నాన్న ఏమన్నా, అమ్మ నాన్న ఏమనిపోతే ఏదో ఇప్పుడు పనైనా, మాస్టర్ ఏమనిపోతే ఏదో పనైనా, భర్త ఏమనిపోతే ఏదో పనైనా, భార్య ఏమనుకోపోతే ఏదో పనైనా, పర్లేదులే చెప్పండి. మనము దేవుని భయం మన పరిశుద్ధతను ఏం చేస్తుందట? నీవు పరిశుద్ధతలో సంపూర్ణుడు కావాలి అంటే నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని భయం. ఆ దేవుని భయం ఎలాంటిది అంటాడంటే సంకీర్తనకారుడు 19వ సంకీర్తన 9లో అంటాడు, యెహోవా యందలి భయం పవిత్రమైనది, అది నిత్యము నిలిచే భయం. లోక భయం ఆడు చూసేదాకే, చూడకపోతే ఎవడో చూడలేదు. దేవుని భయం కలిగిన వారమై ఉందాం. దేవుని భయం కలిగిన వారమై పవిత్రతను కాపాడుకోవాలి. అంటే దేవుని భయం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. తెస్సలోనిక మొదటి పత్రిక 4:3. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని. జారత్వం అంటే ఏంటి? జారత్వం అంటే పెళ్ళైనోడు పెళ్లి కాని దాంతో పాపం చేస్తుంది జారత్వం అంటాం. పెళ్లి కాని ఇద్దరు తప్పుడు పని చేస్తుంది జారత్వం అంటాం. పెళ్ళైన ఆమె పెళ్లి అయినటువంటి వాడితో చేస్తే వ్యభిచారం అంటాం. పెళ్లి కానివాడు పెళ్లి కాని ఆమెతో చేసే తప్పుడు పనిని జారత్వం అంటాం. పెళ్ళైనోడు పెళ్లి కాని దాంతో చేసేదాన్ని వ్యభిచారం అంటారు, జారత్వం అంటారు. సర్వాధికారి అని దేవుడు అంటున్న మాట, మీరు జారత్వమునకు ఏమవ్వాలి? దూరముగా ఉండండి. నిన్ను పవిత్రుడిగా చేసుకోవాలంటే ఉండేది ఇదే. అన్నా మేము చాలా దూరంగా ఉన్నామంటామేమో. వినో, క్రైస్తవుడంట సర్వాధికారి అయినటువంటి దేవుడు. మనలో చాలా మంది అనుకుంటారు నేను వ్యభిచారుడు కాదండి. నువ్వు అనుకునే వ్యభిచారం శరీర సంబంధమైంది. బైబిల్ అంటుంది ఆయన 3 అంతస్తుల పరిశుద్ధుడు. వ్యభిచారాన్ని 3 లెక్కల్లో చూస్తాడు. ఒకటి మానసిక వ్యభిచారం, రెండోది ఆధ్యాత్మిక వ్యభిచారం, మూడోది శరీర సంబంధమైన వ్యభిచారం. నేటి క్రైస్తవ్యం శరీర సంబంధమైన వ్యభిచారానికి అడంగా ఉందేమో కానీ మానసిక వ్యభిచారులు బోళ్ళంత మంది ఉన్నారు. రోడ్డు మీద అందగత్తి వెళ్తా ఉంటే, ఒరే మయ్యా ఇట్లాంటి దాన్ని చేసుకుందాం అనుకున్నాను రా. ఏమైపోయావు నువ్వు? ఇప్పుడు అప్పుడు ఆమెతో ఏం చేసావు? బైబిల్ ఏమందండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. నాయన క్రైస్తవ్యం ఎంత గట్టిదా అంటే, ఎస్, అది ఆషామాషి కాదు. నీ కొరకు కలవరిలో ప్రాణం పెట్టడానికి, నన్ను విమోచించే ఆ క్రమంలో ఆయన రాజీ పడలా. ప్రభువా నాకు సిలువెత్తి వేసావు కానీ తండ్రి, గెత్సెమనే వనంలో ఇలా అడగలా మనలాగా ఎత్తి వేసావు కానీ రోడ్డు మీద ఉమ్మేయకుండా తీసుకెళ్ళి డైరెక్ట్ సిలువేసి అడిగాడా? ఎక్కడైనా రాజీ పడ్డాడని ఈ విషయమైన ఆ విషయం ప్రాణం పెట్టడానికి? రాజీ పడని దేవుడు, రాజీ పడని ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనలో కోరే దేవుడు ఆయన. ఆయన పవిత్రత 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. ఆయన పవిత్రత నిప్పు కణం లాంటిది. నిప్పు కణాన్ని పట్టుకోగల ఎవడైనా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. జారత్వమునకు దూరం. మానసిక వ్యభిచారులన్ననే కొందరు యవన స్త్రీలు ఏమంటే దాటిపోతున్నాను చూసి అంత ఉందిగాడు ఎట్టు చేసుకుందాం అనుకున్న పేడు మొహోడు కొడుకు నవ్వు. ఏమంటే జీవితకాలం ఇదే ఏడు పని ఇది. ఇంకెందుకు వదిలేసి అన్నాడు చేసుకోపోయి. ఇది ఎక్కడ మాట్లాడతారు? ఈ తరం అలా ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
సర్వాధికారి అయిన దేవుడు మనలో పరిశుద్ధతను కోరుతున్నవాడు ఆయన. పరిశుద్ధతను కోరుతున్నాడు ఆయన. పరిశుద్ధత విషయంలో రాజీ పడే దేవుడు అస్సలు రాజీ పడతాడు ఆయన? చలండి రా మాట. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందు తన ఘటము పరిశుద్ధత యందు నీ ఘటాన్ని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకున్నటయే దేవుని. చూడండి, 2 సార్లు హీస్ ఎంఫసైజింగ్ హిస్ విల్. దైవ చిత్తం ఏమిట్రా అంటే రక్షించబడిన వారి వల్ల జారత్వానికి దూరంగా ఉండడం దేవుని చిత్తం. నీ శరీరాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవడం దేవుని చిత్తం. నీ శరీరాన్ని చచ్చేలోపు శరీరానికి ఏమి కాకుండా కాపాడుకుంటూ ఉన్న శరీరాన్ని ఉన్నట్లుగా దేవునికి అప్పగించాలి. అది దేవుని ఉద్దేశం. అంతేగాని తాగుబోతుగా తిరుగుబోతుగా కైనీలు వేసుకుంటూ తినకూడనివన్నీ తింటూ అవయవాలను ఏమండి నరికేసి అవయవాలు లేనోడిగాను సగం అవయవాలతో పాతి పెట్టబడ్డది దేవుని ఉద్దేశం కాదు. అది శాపగ్రస్తమైన మరణం. దేవుని బిడ్డలారా, ఆలోచించు. సర్వాధికారి అయిన దేవుని ఎదుట ఆయన అంటున్నాడు, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం తన్ను పవిత్రునిగా చూసుకుంటాడు. నన్ను నేను పవిత్రునిగా కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, యెహోవా యందలి భయం. దేవుని యందు పవిత్రమైన భయము కలిగిన వారమై ముందుకు వెళదాం. రెండవ ఆలోచన, దేవుని యందు భయము కలిగి పవిత్రతను కాపాడుకుంటే ఆయనను ముఖాముఖిగా చూస్తాం. ఆయన ఉన్నట్టుగా నువ్వు మనం ఆయన వలే మారిపోతాం. రెండవ అనుభవం ప్రభువుని ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలి? అండర్లైన్ దిస్. తన్ను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ఏ విషయంలో పరీక్షించుకోవాలి రచలి? రక్షించబడిన ఏమన్నా తమ్ముడా, రక్షించబడి రేపో మాపో పెట్టి కొరకు ఎదురు చూస్తున్న పెద్దలారా, రేపో మాపో ప్రభుత్వ సవాసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆత్మీయులారా, సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నటువంటి రెండవ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, మనలో ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. సర్చ్. నిన్ను నీవు పరీక్షించుకో. నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి సరిచూసుకో. ఏ విషయంలో పరీక్షించుకోవాలి? రా, కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి. మిమ్మును మీరే ఏ విషయంలో పరీక్షించుకోవాలంట? విశ్వాసం కలవారై ఉన్నారో అంటే విశ్వాస సంబంధమైన పాటలు పాడినంత మాత్రం విశ్వాసం లేదనా? 10 మంది కనపడగానే ప్రార్థన చేసుకో. నువ్వు ఎంత గొప్ప విశ్వాసురాలో. ఏమంటే ప్రార్థన చేసుకున్నంత మాత్రం నువ్వు విశ్వాసురాలు. అభ్యాసంలో ప్రార్థన ఉండాలి. లేఖనం సెలవిస్తున్న వాటి క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ దినాన విశ్వాస సంబంధమైన ఎన్ని పాటలు నువ్వు పాడుకో, ఎంత గొప్ప ప్రసంగికుడు అయినాక, కానీ ఆ విశ్వాసం నీలో లేకపోతే, అందుకే అన్నాడు ప్రభువునందు ప్రియులారా, సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు, శ్రమ దినమును కృంగువాడు శాతకానుడు. శ్రమ దినాన్ని కృంగుతున్నావంటే నువ్వు విశ్వాసం అట్లా ఏమన్నా నిన్ను శాతకానుడు. విశ్వాస శాతకానుడా, క్రీస్తును చావైనోడా? సాతాను ఎదిరించడానికి చావైన వాడు. చావగలడం అంటే తెలుసా? చావైన వాడు అంటే చావు కాదడు, నికాసైనోడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, ఏ విషయంలో పరీక్షించుకోవాలి? రెండోది అన్నాడు, నన్ను చూచినప్పుడు నా రూపాంతర పనువలోనికి మీరు దాటింపబడాలి అంటే యు నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, యు నీడ్ టు ట్రై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకో. తన్ను తానే పరీక్షించుకోవాలి. ఏ విషయంలో ప్రభు అంటే, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే. విశ్వాసానికి ఆపోజిట్ పదం ఏంటి? ఒకడు విశ్వాసంలో ఉండి విశ్వాసం నుంచి తప్పిపోతే అని ఏమంటారు? అది మన ఆధ్యాత్మిక జీవితం. క్షమించండి, ఏమనుకోకండి. అవిశ్వాసం కాదు. అవిశ్వాసం అంటే అసలు దేవుడు ఎవరో తెలియనోడు, దేవుడు నమ్మనోడు అవిశ్వాసం అంటారు. అప్పటి వరకు విశ్వాసంలో ఉండి ఏం చేసాడు ఆయన నాకు, అనుభవించాల్సిన ఎన్నో అనుభవించేసి ఏం చేసాడు ఆయన నాకు అంటారే, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారంటారు వాళ్ళని నేను చెప్పను, కిందకి చదవండి, అక్కడే ఉంటారు. అది విషయం చాలు. విశ్వాసము నుండి దాటిపోయిన వాడిని బైబిల్ భ్రష్టుడు అంది. అందుకే అంత్య దినాలలో భ్రష్టత్వం బయలుపడితే గాని ఆయన రాకేమోదట.
భ్రష్టత్వం బయలుపడితే, ఇప్పుడు లోకంలో చాలా వరకు ఉన్నది ఏంటో తెలుసా? విశ్వాసం పేరుతో ఏ వేలుబడి చేస్తుంది? భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే నమ్మాం దేవుణ్ణి, ముసుగేసుకున్నామంతే. నమ్మాం దేవుణ్ణి కొంతకాలం మన అవసరాలు తీర్చుకోవడానికి, వేసాం ముసుగంతే. అవసరం తీరిపోయిన తర్వాత ఆయన పక్కన పడేసాం. అందుకే రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో రాస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వారు తమ మనస్సులలో దేవునికి చోటు ఎన్నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనస్సుకు అప్పచెప్పేశాడు. దేనికి? విశ్వాస సంబంధమైన మనస్సుకు అప్పగించలా, భ్రష్టత్వానికి అప్పగించాడు. విశ్వాసములో ఉండి 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 దేవుడు ఏం చేశాడు? దేవుడు లేడు, దెయ్యం లేడు దాటిపోతావే, అలాంటి బాగు చేయడు దేవుడి వల్ల కూడా కాదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భ్రష్టత్వంలో నీకు దిగిపోయావేమో పరీక్షించుకో ఈ రాత్రి. ఈ కృతజ్ఞత కూడిక వెలుగులో ప్రభువైన దేవుడు నిన్ను పరీక్షించుకోమంటున్నాడు రా. బికాస్ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు రా చెల్లి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు రా. ఒకసారి పక్క వాళ్ళకి చూసి చెప్పండి, ఏసై నేను ప్రేమిస్తున్నాడు చెప్పండి. అయితే ఏసై మనం ప్రేమిస్తున్నాడు, అలా ఏసై నేను ప్రేమిస్తున్నాడు, ఇలా ఏసై నేను ప్రేమిస్తున్నాడు చెప్పరేమండి? ఎట్టండి చెప్పం, ఏమే నీకు తెచ్చా ఆయన ప్రేమిస్తున్నా, ఇలా సిగ్గుమాలని చెప్పమనండి. రే భయ నీకు తెలియదు కానీ రోజు ఆ సుందరకి ఎందుకు వెళ్తున్నాను అనుకున్నారా? ఆ మూడింట్లో ఉంది సిగ్గు అలాంటి చెప్పడానికి ఉండవు మనకి. దేవుని షేర్ చేసుకుంటారు అంటే ఆయన ఏదో చెప్తాడు లేండి అట్లాంటిది మనం అందుకు. మళ్ళీ ఇంకోటి కొందరు అంటారు మాకు అసలు వాడుకలేదు, మరే పదే పదే లవ్ చెప్పడం వాడుకుంది. మరి నీకు సరి చేసుకో దేవుని సన్నిధిలో. కారణం దైవ మాటలు ఊరికే చెప్పించమండి. రోమాపత్రిక 10వ అధ్యాయం రాస్తాడు 8వ వచనం 9వ వచనంలో అదేమని చెబుతున్నది? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయం. చాలాసార్లు చెప్పాను మన ఊరు వాళ్ళకి, ట్వింకిల్ ట్వింకిల్ హౌ ఐ వండర్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అప్ అబౌవ్ ద. ఆగండి, మన 19వ తారీఖు కూడికి జరగలేదని ఈ ఉదయం తమ్ముడు వాళ్ళ కూడికలో అయ్యగారు కానీ చెప్పాడు. సాయంత్రం ప్రభుత్వ జాగ్రత్త టింకుల్ టింకుల్ అడుగుతాడు, ప్రిపేర్ అవ్వండి అన్నాడా? చెప్పండి అన్నాడా? మరి ముసలి మొదలుకొని చిన్నోళ్ళ దాకా ట్వింకిల్ ట్వింకిల్ అనగా లిటిల్ స్టార్ అంటున్నారు. ఎక్కడిది? కొత్త బైబిల్ బదులు పుస్తకం చదివచ్చారా? మరి ఎక్కడిది? మొదట స్కూల్లో బోర్డు మీద ఉంది వాక్యము నీ యొద్ద అన్నట్లు. ఆ పద్యం స్కూల్లో బోర్డు మీద నీ యొద్ద ఉంటే టీచర్ టింకిల్ ట్వింకిల్ అని 30 మందిని టింకిల్ టింకులో 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 అంటా ఉంటే కూర్చున్న వాళ్ళు టింకులో 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 అన్నారు. పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అనుకుంటుంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నావు కానీ టింకులు అంటలేదు పింకులు అంటలేదు ఏమంటలేదు అంటే నువ్వు ఎండాలు నిద్రపోతా ఉంటాడు గోడ మీద రాస్తా ఉంటాడు టింకులు 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 అంటాడు. వాక్యం నీ యొద్ద ఉందంట, నీ యొద్ద ఉన్న దాన్ని నోటికి, అప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ అన్న దాన్ని నోటికి తీసుకోండి. నోటికి తీసుకుంటే ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు నోటికి తీసుకుంటారు అంటే ఎట్లాంటివి తీసుకోండి మనం. ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళతో, ఏసై ఏం చేస్తున్నాడు? నేను నాతో చెప్పారా? పక్క వాళ్ళకి చెప్పండి. అప్పుడు ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడు గట్టిగా చెప్పారా? దోసుకోసారి గట్టిగానే చెప్పారు కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు రా. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ప్రేమిస్తున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా పరీక్షించుకోరా, ఒకసారి పరీక్షించుకోరా. ఉదయాన్నే నిద్ర లేకంగానే ఆ మొహమే అయినా ఎక్కడికి వెళ్ళిపోతాం? అది కరెక్ట్గా చెప్పించాలండి. అర్థం ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకు నీ అనడానికి అదిగో చీ అన్నారే అంటే భౌతిక దేహం పక్కోడు చూస్తేనే చీ అనే రోతగా ఉందే. మరి ప్రతిరోజు వాక్యమైన అర్థంలో నువ్వు చూసుకుంటే రేపు ఆయన నిన్ను ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకుని పైకెత్తి సింహాసనం మీద కూర్చుండబెడతాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇష్టపడే ఆ సౌందర్యం నీలో చూడాలనేది దేవుని ఉద్దేశం. అది కనబడాలి అంటే యు నీడ్ టు సర్చ్, యు నీడ్ టు ట్రై. వాక్యమైన అర్థంలోనికి వచ్చి నిన్ను నువ్వు చూసుకో. ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళం, క్షమించండి ఏమనుకోకండి, మీకు కోపం వచ్చినా పర్లేదు. ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ఈ ఊర్లో వెళ్ళి పౌడర్లో ఈ రకరకాలు రాసుకోవడంలో అయిపోయింది. అక్కడ మంచి మొఖాలను కూడా నాశనం చేసుకొచ్చి అట్ట మొఖాలు వేసి కూర్చుంటాం. అక్కడ ప్రభుత్వ ప్రియులుగా ఈ మొఖాలు కాసేపు చెమటడితే చాలు, ఇక మొత్తం నీ అసలు రూపం వచ్చేది. ఎందుకు వచ్చింది ఎదగోలా? ఆ రూపం ఈ రూపం ఎందుకు? దేవునికి ఇచ్చిన మంచి రూపంతోనే వచ్చాయి. ఎంత చక్కగా ఉంటావో దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభుత్వ ప్రియులైన వేషధారిని పక్కన పడేయండి. అసలు ముందు పై సోకులు చేసుకోవడం మానేస్తే అంతరంగంలోనికి వెళ్తుంది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియ సహోదరి సహోదరుడా, పరీక్షించుకోరా. ఏ విషయంలో చెప్పనా? విశ్వాస విషయంలో. ఏమిటా విశ్వాసం అంటే? వాక్యం అంటున్న మాట. మీరు దైవ వాక్యం మూలమైనటువంటి విశ్వాసంతోనే నడుస్తున్నారా, లేకపోతే మనుషులు చెప్పిన మాటలను బట్టి విశ్వసిస్తున్నారా? ఈ రోజులు ఎలాంటి రోజులు అయిపోయినాయి అంటే
మానవుడు కల్పించిన పద్ధతి దైవ ఉపదేశం అని బోధిస్తే భుజం మీద వేసుకుని బయలుదేరే రకాలంగా ఉన్నాం. బైబిల్లో ఎక్కడన్నా 7 వారాల ఉపవాసం చేయండి కార్యం చేస్తాను అన్నాడు. ఎక్కడన్నా అలా చెప్పండి అన్నాడేమో. తైలి బుడ్డట్టుకొచ్చేయండి, నీళ్ళ బుడ్డట్టుకొచ్చేయండి, ఇక్కడ నీళ్ళ బుడ్డట్టు, ఇక్కడ తైలి బుడ్డట్టు, నేను ప్రార్థన చేస్తాను వెళ్ళిపోయేటప్పుడు నీళ్ళ బుడ్డట్టుకు వెళ్ళిపో తాగే అన్నాడు బైబిల్ ఎక్కడన్నా? లేదని బుర్ర రూపేది మనమే బాటిల్ ఎట్టుకెళ్ళేది కూడా. ఆలోచించు ప్రభునందు ప్రియులారా. రా, నేను నోటి మాటతో చెప్పను, వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏముంటుందో చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 2:3. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతో మీ యొద్ద ఉన్నాను. మీ విశ్వాసం, ఇక్కడ వినండి, మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినా స్వార్థ ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను. ఆగండి, ఈ రోజు నువ్వు ఎక్కడైనా విను, ఏం వినబడుతున్నాయి నీకు? వాక్యం తప్ప తీయని మాటలే. వాక్యం తప్ప అన్ని వింటే మనం ఎంత బాగా వింటాం, ఎంత బాగా చెప్తారు. పరీక్షించుకోరా తల్లి, పరీక్షించుకో తమ్ముడా. నీ వింటుంది వాక్యమేనా? నీ ఉంటుంది లోక సంబంధమైన జ్ఞానమా? మీకు సంగతి తెలుసా? వాక్య జ్ఞానాన్ని థియాలజీ అంటాం, లోకంలో తత్వజ్ఞానం ఉంటుంది, దాన్ని సైకాలజీ అంటాం. ఏమంటాం? సారీ, సైకాలజీ కదా, ఫిలాసఫీ అంటాం. తత్వం, ఫిలాసఫీ అందరికి ఎక్కేద్ది. ఏమండి, వర్మగాడి మొదలుకుని అందరూ చెప్పేస్తారు ఫిలాసఫీ. ప్రతివాడు ఫిలాసఫీ చెప్తే ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారు. ఫిలాసఫీ గట్టిగా ఎక్కేస్తుంది మనిషికి, కానీ ఏమి ఎక్కదో తెలుసా? థియాలజీ, దైవ శాస్త్రం. థియాలజీ, ఫిలాసఫీ నేలున్న మనిషిని నేల కంటించేటట్టు చేస్తుంది. దైవశాస్త్రం నీ పౌరసత్వం పరమందుంది, నీవు పరదేశమని నీకు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. థియాలజీ అనగా దేవుని వాక్యం. భూ సంబంధులైన నువ్వు భూ సంబంధివి కాదురా, పర సంబంధివి. నువ్వు అక్కడ నీ ఆస్తి, నీ సమకూర్పు, నీ బంధు జనాంగం, నీ రక్త సంబంధి అంతా అక్కడే ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన ఆయన రాని జ్ఞాపకం చేసే థియాలజీ. కానీ అది ఎక్కదు చాలా మంది, అది ఎక్కదు. వాక్యంగా సూటిగా చెప్పేవాడు మీకెందుకు బాధపడతాడు? చాలా ఊర్లో నేను బ్యాన్, మీకు తెలుసో తెలీదు, నెల్లూరులో కొన్ని ప్రాంతాల్లో ఎవరన్నా కనుక కర్మగాలి ప్రభుతేజాలను పిలుద్దాం అంటే ఎందుకు పిలిపించుకు తిట్టించుకోవడం, మనం వాడిని పిలవద్దు అంటే నేనేదో ఏదో గొప్పవాడిని చెప్పట్లేదండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు కృపను బట్టి ఏ సమంతైన నా ప్రభు మాటలను బట్టి బ్రతకడానికి కృప చూపిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం నేను ఎరుగుదును. బోధకులారా, మీరు బోధకులు కాకుండుటకు జాగ్రత్త పడండి అన్నాడు. కారణం బోధించడం బాగుగానే ఉంటది, బతకపోతే 2 తీర్పు తీరుస్తానన్నాడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, సర్వాధికారి అయిన దేవుడు అంటున్నమాట, పరీక్షించుకో, టెస్ట్, ట్రై. ఏ విషయంలో? నీ విశ్వాసం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసమా? అంటాను నేను, మనుషుల జ్ఞానాన్ని ఎవడో చెప్పినట్టు వాటర్ బాటిల్ పెడితే కార్యం జరుగుతుంది అనుకోవచ్చు, కానీ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. అది జాగ్రత్త. నిన్ను నిలువున కూల్చేస్తుందో దినానా. ప్రియ సహోదరి సహోదరుడా, మనుష్యుడు కల్పించిన పద్ధతి దైవ ఉపదేశం అని చెప్తారు. బైబిల్లో చివరిలో ప్రకటన గ్రంథం ముగిసిపోయిన తర్వాత సమాప్తం అని ఉందా, సశేషం ఉందా? చెప్పండి, పర్లేదు. ఏమో సీరియల్ ఎక్కువ చూడడం అలవాటుగా మీకు, సశేషం ఇంకా ఉంది, కొనసాగింపు రేపు అట్లాంటి ఏమో ఉందేమో చెప్పండి బైబిల్లో. సమాప్తం అని ఉంటే మరి ఈ మధ్యకాలంలో చాలా మంది వచ్చి ఏమని చెప్తున్నారు? మర్మం. ఏం చెప్తారంటే వీళ్ళు? మర్మాలు చెప్తారంట. అంటే ఆయన చెప్పండి ఇంకా చెప్తారా? ఆయన చెప్పశక్యమైందేదో, చెప్పవలసిందేదో, చెప్పాల్సిందంతా చెప్పండి, చెప్పాల్సిందంతా చెప్పేశాడు. మరి అథెంటికేటెడ్ ఆయన మాట నీ దగ్గర ఉంటే ఎవడో మోసపరిస్తే మరి ఎందుకు పోతున్నావు? అందుకే జీవాధిపతిని దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 నుంచి అన్నాడు, మోసం అంత్య దినాలలో నీకు కనబడేది ఏంటంటే మోసం. ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. సంఘాల్లో అయితే మోసపోయేవాడు ఉంటాడు, లేకపోతే మోసగించేవాడు ఉంటాడు. ఈ 2 రకాలు ఏ రకమో తేల్చేసుకో. నేను మోసపోయాను బాబా అనమాక. మోసపోయానంటే నేనన్నా జాలి పడతాను, ఆయన జాలి పడ్డా అసలు. కారణం
అథెంటికేటెడ్, నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు, పరీక్షించుకోమంటే దాన్ని నీ ముందు పెట్టాడు. ఒకటి ప్రభునందు ప్రియులారా, తాను పవిత్రుడై ఉన్న ప్రకారం మిమ్మును మీరు, నన్ను నేనే పవిత్రునిగా చేసుకోవాలి. రెండవది, నన్ను నేనేం చేసుకోవాలి, నేను పరీక్షించుకోవాలి. ఏ విషయమై పరీక్షించుకోవాలి? నేను విశ్వాసము కలిగిన వాడనా? ఏ విశ్వాసం? నా విశ్వాసం నేర్పు మాటలను బట్టి కలిగిందా? నా విశ్వాసం మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు చెప్పారండి అందుకే నమ్ముకున్నానండి అని చెప్పిన మాటలను బట్టి నమ్ముకోకరా. నీ విశ్వాసం దేవుని వాక్యం అయితే అంతము వరకు ఆ బండ మీద నిలబడి ఉంటావు. నీ విశ్వాసం బండ అనబడినటువంటి దేవుని వాక్యం మీద కట్టబడకపోతే నీ విశ్వాసపు ఇల్లు ఇసుక మీద కట్టబడింది, అది కూలిపోద్దో దినాన. ప్రభునందు సహోదరి, స్నేహితుడా, ప్రేమిస్తున్న దేవుడు అంటున్న మాట, నువ్వు అన్వయించుకుంటుంది, నువ్వు అనుసరిస్తుంది, నువ్వు వెంబడిస్తుంది, నువ్వు చేయాలనుకుంటుంది అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పిన దాని ప్రకారమే చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఎవడు పడితే వాడు ఏదో వాడి బుర్రకు తోచింది సంపాదించుకోవడానికి, 4 రాళ్ళు వెనకేసుకోవడానికి, 4 రూపాయలు సంపాదించుకోవడానికి అడ్వర్టైజ్ చేసి పిలుస్తుంటే ఆ బోధలకు పోతున్నావేమో. ఆలోచించు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో దుష్టిని సంబంధమైనవో జాగ్రత్తగా ఏం చేయమన్నాడు ఆయన? పరీక్షించు, ఎగ్జామిన్, వెరిఫై. టమాటాలు కొనమంటే అక్కలు ఎంత జాగ్రత్తగా కొంటారు, ఆగో వేయమాక కుళ్ళిపోయింది అనుకుంటుంది అని జాగ్రత్తగా వేసుకుంటుంది అక్క. మరి భక్తి జీవితానికి వచ్చేటప్పటికి ఎవరు ఎత్తేవాడు ముసుకెత్తే పేదలు నెత్తిమీద చేయటంగానే ఏమండి సింపుల్గా మన వాళ్ళు పాపం తోటి సహోదరులు శతకోపురం పెడతారు. ఈ అయ్యగారు ఎవరు వెళ్ళినా కానీ పురోహితుడు. అట్లాగా ఈ మధ్యకాలంలో మేము మీ నెత్తిమీద చెయ్యింది మీకు ప్రార్థన ఏమండి చేసినట్టు అనట్లేదు. మీకు ప్రార్థన చేస్తాను వెళ్ళిన నెత్తి మీద వేయాలి. ఏమేయాలి? ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. అసలు బైబిల్లో మీకు బైబిల్ అర్థం కాలేదు మీలో చాలా మందికి. హస్త నిక్షేపణ ఎప్పుడు చేస్తారో తెలుసా? ఏదైనా నాలో ఉన్న వరం నీకు ఇవ్వాలి అంటే హస్త నిక్షేపణ చేస్తాను బైబిల్ ప్రకారం. చెయ్యి ఎప్పుడు వేస్తారో తెలుసా? అభిషేకం నీకు కావాలన్నప్పుడు అభిషేకం ఇవ్వడానికి చేస్తాం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎట్ట పడితే అట్ట చేయకూడదు. అభిషిక్తులైన దైవజనులకు దేవుడు ఇచ్చేటువంటి కృపను బట్టి సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధిలో ఇవ్వాలని దేవుడు ప్రేరేపించగా ఒక వరముని ఇవ్వడానికి నెట్టమే చేస్తారు. కానీ ఈ రోజు చెయ్యకపోతే భక్తి లేదన్నట్టుగానే బతికేస్తున్నాం. బైబిల్ ఎరిగి బ్రతుకుదామండి. ఇది చందమామ పుస్తకాలు కాదు, ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల కాదు, ఎద్దనపూడి సులోచన రాసిన నవల అంతకంటే కాదు. ఇది సర్వాధికారి అయిన దేవుడు ఆత్మవశంతో రాయించినటువంటి జీవము గల గ్రంథం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ హాస్ లైఫ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ లైఫ్. ఇది జీవము కలిగింది. ఇది జీవాన్ని నీలో నింపి చచ్చిన నిన్ను భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సంపూర్ణపరిచి స్థిరపరిచి క్రీస్తు స్వరూపతలోనికి నడిపించగలిగిన ఏకైక గ్రంథం ఇది. ప్రభునందు ప్రియులారా, ద సెకండ్ థింగ్ ఇస్ యు నీడ్ టు ఎగ్జామిన్. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. మూడవది ప్రభునందు ప్రియులారా, టైం అవ్వలేదు, టైం చూసుకుంటాను. రైట్, మూడవ మాట ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మూడవ తలంపు. వెళ్దామా ఆగిపోదామా? చెప్పండి పర్లేదు. వెళ్దామా? అయితే వెళ్ళాలంటే 2 మాటలు చెప్పండి. ముందు 2 మజిలీలు ఎక్కడ ఆగాం? మొదట ఎక్కడ ఆగాం? మొదట ఎక్కడ ఆగాం? అర్థం కాలేదు. మొదటి మాట ఏంటి? ఆయన చూడాలంటే, ఆయన రూపంలోనికి నేను రావాలంటే, నువ్వు రావాలంటే ఏం చేయాలి? ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం నన్ను నేనే ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి, పవిత్రునిగా చూసుకోవాలి. పవిత్రునిగా చూసుకోవాలంటే ఏం చేస్తే పవిత్రుని అవుతాను నేను? దేవుని యందు భయము కలిగి, దైవ భయము కలిగిన వారమై. ఏమండి? దైవ భయము కలిగిన వారమే. జారత్వము నుండి దూరంగా ఉంటూ పరిశుద్ధత కొరకు నన్ను పిలిచాడని ఈ దేహం ముందు బ్రతుకుతున్నంత వరకు ఈ దేహాన్ని, ఈ ఘటమును పరిశుద్ధంగానే ఉంచుకోవడానికి నువ్వు ఏం తిన్నా, ఏమి త్రాగినా, నువ్వు ఏం చేస్తున్నా, సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు ఈ మాట. కొరింథీ మొదటి పత్రిక 10:31 రాస్తాడు, మనము తినినను, మనము త్రాగినను, మనము ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. ఈ ఘటములో బ్రతుకున్నప్పుడు నువ్వు తాగేదేంటో పరీక్షించుకుని తాగో, నువ్వు తినేదేంటో పరీక్షించుకుని తినో. జాగ్రత్త సుమా. కారణం, విలువ పెట్టి కొన్నాడు ఈ దేహాన్ని, విలువ పెట్టి కొన్నాడు ఈ ప్రాణాత్మలను. ఇది నువ్వు నీ సొత్తు. బతికేది దేహంలో, ఇది నాదనుకుంటావేమో. బ్రతుకుతున్నది జీవము కలిగిన దేవుడు దీనిలో. ఆమేన్. ఆయన బ్రతికితే అలాగే బ్రతుకుతాడా? ఏ నాటికానాడు పరీక్షించుకుంటూ బ్రతకాలి మనం.
రెండవది అన్నాడు పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలి? నా ఆధ్యాత్మిక జీవితం, నా విశ్వాసం వాక్యాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసమేనా, లేకపోతే నలుగురు చెప్పిన సాక్ష్యాలను ఆధారం చేసుకున్న విశ్వాసమా? వాక్యం మరల చెప్తున్నానండి, వాక్యం నీ ఆత్మను ఉజ్జీవింపచేస్తుంది. భౌతిక సంబంధమైనటువంటి శరీరుల సాక్ష్యాలు నీలో ఉద్వేగాన్ని తీసుకొస్తాయి, అంటే నీ ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాయి, కానీ ఆత్మను మాత్రం చెప్పాలి. అది ఇమోషనల్ అంటాం, ఇది స్పిరిచువల్ అంటాం. ఒక్కొక్కటి ఏ మంచి సాక్షి ఉండి అటు బతకాలండి, మరి బతుకుతావా? వాక్యం నీలోనికి వస్తే నీలో ఫలింపు ఉంటుంది. సంకీర్తనకారుడు అందుకే 119 అన్నాడు, శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచానయ్యా, ఇప్పుడు నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును అనుసరించుచు నా బ్రతుకు నేను ముందుకు కొనసాగిస్తున్నాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మూడవ అనుభవంలోనికి తీసుకుని వెళ్దాం. మూడవది, ఆయనను చూచేవారంగా, చూచిన వెంటనే ఆయనలా మారిపోయే అనుభవంలోనికి మనం దాటిపోవాలంటే మూడోది ఏమిటో తెలుసా? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 5:18. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు, ఆగండి, ఏ మూలంగా పుట్టినాడు? ఏం చేయడంట? నేను అట్లా చేయలేదన్న వాళ్ళు ఎవరుంటే నికాసుగా చేయొద్దు, స్తోత్రం చెప్పండి. మంచిగా ఒప్పుకుంది. ఈ రాత్రికి ఆయన వస్తే మన బతికేంటి? చివరిగా పాడుకున్నాం పాట, నేను ఎక్కినప్పుడు పాడే కదా, పాడేదల్లెలూయా. మీరే అన్నారన్నమాట. మరణాత అంటే అర్థం ఏంటి? యేసయ్య త్వరగా. బైబిల్ మెషిన్ వాళ్ళు కనబడితే వందనం చెప్పరు. మరణాత అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలో రాసిన మాట, మరణాత అనగా త్వరగా రమ్ము. యేసు త్వరగా రమ్ము. మరి నాతో కలిసి పాడేశారు అర్థం తెలియకుండా. ఎంత అద్భుతమైన పాటకాలం మనం. ఏముంది నిజంగా, నేను లోపల వింటున్నాను, ఆ లోపలికి మ్యూజిక్ దబా 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 అంటుంది, తలనొప్పి వచ్చేస్తుంది నాకు లోపల. అంటే తమ్ముడు వాళ్ళు నేను తప్పట్లా, లోపల గదిలో కదా తుమ్మంటారు, నేను లోపల కూర్చొనుకున్న పాప ఏళ్ళలో ఉన్న పరిస్థితి ఏంటి కదా, రీజ్ అయిపోతాయేమో కొన్ని పాడే ఆ డిస్టర్బెన్స్ లో నా హృదయం నుంచి ఒక తలంపు. పాడే వాళ్ళకి పాటలో ఉన్న భావం గుర్తిగా పాడుతున్నారా? చేసే భక్తి ఆలోచించి అర్థసహితమైన భక్తి చేయాలి. ప్రభునందు దేవుడు అర్థవంతమైన భక్తి చేయాలి. ఆయన ఏమంటే ఒక మాట, ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పేశాడు. వచ్చేటప్పుడు రేపు వస్తానని చెప్తాడు. ఇంకా సూచనలన్నీ ఉన్నాయా లేవా? హఠాత్తుగా వస్తాడు. నోవాహు జలప్రలయం హఠాత్తుగా వచ్చింది, లోతు దినాల్లో హఠాత్తుగా వచ్చింది. అందుకే నోవాహు దినములలో, లోతు దినములలో అన్నాడు సర్వాధికారి అయిన దేవుడు. సరే ముందుకు వెళ్తాను. మూడవ మాట, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అంటున్నాడు ఆయన, దేవుని మూలముగా పుట్టిన వారు ఎవడునో అంటే స్పష్టంగా అర్థమైపోయిన మాట. మనం పాపంలోనే ఇంకా ఉన్నామంటే మనం ఎవరి మూలంగా పుట్టాము? ఇంకా దేవుని మూలంగా ఇంకా మనం పుట్టలేదు. నేను అనలేదు సుమా, బైబిలే సాక్ష్యం, బైబిలే చెప్పింది. బైబిల్ని దాటి ఆయన ఏమీ చేయడు. ఆయన సుస్పష్టంగా చెప్తున్నాడు, ఈ పూట సరి చేసుకున్నాలని ఆశ నీకుంటే నువ్వు కూర్చున్న చోటే మనసులోనే దేవునికి ప్రార్థన చేసుకో. ప్రభా, నా బతుకు ఎంతకాలం మార్చుకుందామన్నా మారలేని దౌర్భాగ్యురాలుగా మిగిలిపోతున్నాను. హఠాత్తుగా నువ్వు వస్తే నా బతుకేమైపోద్ది? పరీక్షించుకుంటూ ముందుకెళ్దాం. చదవండి, ఇంకెందుకు ఏమంటారు? దేవుని మూలముగా పుట్టినోడు మొదట పాపం చేయడు, మరి ఏం చేస్తాడు? తన్ను భద్రము. ఇది మూడవ మాట, తన్ను భద్రము చేసుకోవాలి. నిన్ను ఇంకా ఎవడో భద్రం చేయడు, నిన్ను నీవే చెప్పాలి. ఏం చేసుకోవాలి? దానియేలు చెరకెళ్ళిపోయాడు. దానియేలుతో పాటు యవన బిడ్డలందరూ, తెలివైనటువంటి వాళ్ళందరినీ చెరకు తీసుకుపోయారు. చెరకు తీసుకెళ్ళిపోతే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందో చూడండి. అక్కడ అంటాడు, ఆహారానికి ఏమండి మాంసాలన్నీ తీసుకొస్తే దానియేలు గారు అంటాడు, అయ్యా ఈ అపవిత్రమైన వాటిని తిని మమ్మల్ని మేము ఏం చేసుకోం? అపవిత్రపరుచుకోము. చదవండి ఆ మాట ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను పరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించెను గనుక. చాలు.
దాసుడండి, మనలాగా స్వతంత్రుడు కాదు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ప్రసాదం తీసుకొచ్చాం ఏమండి, నువ్వు తినకపోయినా తీసుకున్నావు అంటే దాన్ని ఏమంటారు? నువ్వు ఒప్పుకున్నావు, ఒప్పుకోవట్లేదా? ఒప్పుకునేగా. జాగ్రత్త పడు ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడే. దానియేలు అది కూడనిదని గుర్తెరిగాడు. రాజు పంపించిన భోజనం కాదంటే అండ్ మొండె ఉంటుందా? మొండె మీద తలకాయ ఉంటుందా? చెప్పాలి, ఉంటుందా? 4 రోజులు పని చేసేవాడితో కలిసి మనం పని చేస్తున్నప్పుడు ఆడేమని అనుకుంటాడేమో నుండి తీసుకోకపోతే, ఆడేమని అనుకుంటారేమో చేయకపోతే. జాగ్రత్త. పవిత్రంగా బ్రతకడానికి ఇష్టం లేకపోతే, పవిత్రంగా బ్రతికే ఆ కృపను దేవుడిచ్చిన ఆ కృపను సంపూర్ణంగా అనుభవించడానికి ఇష్టపడక పాపులతో సాంగత్యానికి నువ్వు ఇష్టపడితే, త్వరపడి బాప్తిసం తీసుకోవడానికి ప్రభువు నుండి దగ్గరికి రావడానికి ఎవడో త్వరపడొద్దు ప్రభువునందు ప్రియులారా. జాగ్రత్త సుమా. కారణం, నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరుగువాడు ఆయన కృపకు పాత్రుడు కాడు, శాపగ్రస్తుడైపోతాడు. ఆలోచించి రండి రక్షణ పొందడానికి. ఆలోచించి అడిగేయాలి. లోకంలో సామెత ఉంటుంది, లుక్ బిఫోర్ యు లీప్. నడిచే ముందు, ముందుకెళ్లే ముందు ఏం చేయాలి? చూచి అడిగేయాలి. సర్వాధికారి అని దేవుడు కోరుకుంటుంది కూడా అదే. అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు తన్ను కాపాడుకొను. దేవుని మూలంగానే పుట్టాడు. శాపగ్రస్తమైన స్థలంలోనికి బానిసత్వానికి దిగిపోయినా గానీ బానిసల మధ్య బానిసత్వం బ్రతుకుతున్న దేవునిలో స్వతంత్రుడిగా బ్రతికి ఇష్టపడిన వాడు దానియేలు. అందుకే దానియేలును దేవుడు చూచన్నాడు, దానియేలు బహు ప్రియుడు ఆయన. దానియేలా, ఎందుకయ్యా అంత బహుప్రియుడు అయ్యావు నువ్వు అంటే, నాకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, నాకు ప్రశ్న తట్టినా, సమాధానం అందకపోయినా, ఏదైనా నేను మాట్లాడుకునే ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు జీవము గల, చెప్పండి, జీవము గల దేవుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడల్లు వెతకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడల్లు వెతకి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, పాడైన బ్రతుకును బాగు చేసెను. నిండిన మోడుల చిగురించెను, నిండిన మోడుల చిగురించెను. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాప బాంధవుడు. నా సమీప బంధువుడు, దీన పాప బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. ఎవరు? స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తన్ను కాపాడుకోవడాన్ని బట్టి ఆయన స్నేహశీలుడయ్యాడు. జాగ్రత్త ప్రభువునందు ప్రియులరా, నువ్వు కాపాడుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ నీ పక్షానే ఉన్నాడురా. అంటున్న మాట, నేను ఇమ్మానుయేలు దేవుడను. ఎవరంటే ఆయన ఇమ్మానుయేలండి. వారి పవిత్రతను కాపాడుకోవడానికి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అన్నారు. రాజా 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలోకి వెళ్తే, నెబుకద్నెజరు ఇందును గూర్చి మాకు చింత, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. నీవు అంటాడు అక్కడ, మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్ని గుండములో నుండి ఆయన మమ్మల్ని తప్పించి రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కనైనను, చెప్పండి, మొక్కనైనను వాళ్ళ కోసం వీళ్ళ కోసం భక్తి చేయమాక. నిన్ను విమోచించిన వారి కోసం బ్రతకడానికి సిద్ధపడు. దేవునికి మహిమ కలుగును గాక. రేపు ఆళ్ళేళ్లను బట్టి నీకు పరలోక రాజ్యం ఇవ్వడు. ఎవరి నీతి చెప్పాలి, ఎవరి భక్తి, భార్య భక్తి భార్యదే, భర్త భక్తి భర్తదే, కొడుకు భక్తి కొడుకుదే, కూతురు భక్తి. భూమి మీద ఆస్తి పాస్తులు అమ్మా బాబు తర్వాత నీకు వస్తాయేమో కానీ నీతి మొత్తం అమ్మా నాయన నుంచి నీకు రాదు. నీతిమంతుడు ఒక్కడే. ఆ నీతిమంతపు కృప దేవుని కలిగిన దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. ప్రభువునందు ప్రియులారా అంటున్నాడు ఆయన, తన్ను కాపాడుకును రా. కాపాడుకోవడానికి ఏం చేయాలరా? కాపాడుకోవాలంటే నువ్వు నడవవలసిన తీరేంటి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి చదువుతారా?
చదువునాను ఒకసారి 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ మాట 17 చదవమ్మ. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, ఈ మాటలు వినాలి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని కనికరాన్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన అడరేషన్స్ లేదా ఆయన ఎటువంటి వాడో ఆయన సుగుణాలను, ఆయన గుణలక్షణాలు ఎరగని వారు అన్యజనులు. మీరు అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే ఆగండి, ఏ మనస్సు అంటావుది? అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమైపోయారు? వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి, ఆ మనస్సుకు కలిగిన వ్యర్థత మనందరం మీకు ఎట్ట వచ్చింది తెలుసు? లైఫ్ ఈజ్ లైక్ అన్ ఐస్ క్రీమ్, ఎంజాయ్ ఇట్ బిఫోర్ ఇట్. తెలీదా మీకు? చదువుకున్న పిల్లలకు తెలుసు. లైఫ్ ఈజ్ లైక్ అన్ ఐస్ క్రీమ్ అంట. జీవితం ఐస్ క్రీమ్ లాంటిదిరా. కరిగిపోయే లోపే ఏం చేయాలంట? నాకే లైఫ్ ఈజ్ లైక్ అన్ ఐస్ క్రీమ్, ఎంజాయ్ ఇట్ బిఫోర్ ఇట్ మెల్ట్స్. వారి హృదయంలో పుట్టు మొక్కతో చొప్పున వారు అలా చేస్తున్నారు. నువ్వు కాదు అలాగా రా కిందకి ఏమంటాడు? వారు సిగ్గు లేనోళ్ళు. ఎవరంటే ఏమంటే తెలుసు? డేటింగ్. ఏంటంటే ఇది సిగ్గు సారం లేదు. ఇది డేటింగ్. క్రైస్తవ లోకమే అంటున్న మాట డేటింగ్. వాట్ యు మీన్ బై డేటింగ్? ఈరోజు భారతదేశంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? పెళ్ళైనోడు ఇంకొక ఆమెతో ఉండొచ్చు అంట, పెళ్లి మాత్రం చేసుకోకూడదంట. సహజం, సిగ్గుమాలిన జీవనం. అది లోకం పాటిస్తుందేమో. నా బైబిల్ అంటుంది నీకు ఒకటే భార్య, నీకు ఒకటే భర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి వారు జాగ్రత్త సుమా. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై వేరై అంటుంది సజీవమైనటువంటి దేవుని వాక్యం. అంటున్నాడు అక్కడ చదవతలుగా మరొకసారి మాట. వారు సిగ్గులేని వారై నానా విధములైన అపవిత్రతను అత్యాశతో, ఈ సొందులో కాదమ్మా నలుగురు చూస్తున్నారు చీకట్లో ముసుగేసాయి. ఏమేసేయాలి? కావండి, హైదరాబాద్ లాంటి పొల్యూషన్ ఉందని ముసుగేయడం మొదలెట్టారు. కరోనా వచ్చిన తర్వాత అందరూ ముసుగేసేస్తారు. ఏమనలేం మరి. ముసుగేసుకుని పక్కన నిలబడినా కానీ తండ్రికి అర్థం కాదు కూతురుని. ఏమండి, ముసుగేసుకుని పక్కన వెళ్తున్నా కానీ ఆలోచించు ప్రభువునందు ప్రియులారా. మన బ్రతుకులే ప్రభువుని దేవుని వాక్యం అంటే వారు సిగ్గు లేని వారై నానా విధములైన అపవిత్రతను అత్యాశతో. ఎలా చేస్తున్నారంట? భక్తిని కాదు, అత్యాశతో, అత్యాశక్తితో చేసేది. అపవిత్రతను అత్యాశక్తితో తమ్మును తామే. ఎవరు వీళ్ళు? ఈరోజు ఈ పోకడ మందిరాల్లోకి వచ్చేసింది. ఒకసారి వీధులోనికి వచ్చావు, నీ బతుకు అయినా మారం. ఆలోచించు దేవుని బిడ్డలారా. అత్యాశతో తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడుతున్న వాళ్ళారా, సర్వాధికారి అని దేవుడు అన్నాడు. అది అన్యజనులు, దేవుని ఎరగిన వారు, మూర్ఖ హృదయం కలిగిన వారు, దుష్ట హృదయంలో పుట్టే ఆ దౌర్భాగ్య తలంపులను బట్టి నడుచుకునేవారు వాళ్ళు. కానీ మీరెవరు? మనము దేవుని వలన పుట్టిన వారం, మనము దేవుని సంబంధంలో. కింద చదువున్నాను ఇంకేమంటాడు? అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యమును ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడ్డారు కనుక మీరు ఇలాగు క్రీస్తును, అలాగ క్రీస్తును నేర్చుకున్నాడు కాదు మీరు. కావున మునుపటి ప్రవర్తన విషయమై మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచి మీ చిత్తవృత్తి అంటే మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును పరీక్షించుకో. ఇప్పుడు ఆ నవీన స్వభావాన్ని ధరించుకునే వచ్చాము మనం. క్రిస్మస్ వస్తుంది, కొత్త బట్టలు బలి వేసేసుకుంటాం, కానీ నవీన స్వభావం ఉందా మన బ్రతుకులో? లేదు అనే మాట అనొద్దురా చెల్లెళ్ళు. కన్నం పెడతాను రా అన్నలు. ప్రభు ప్రేమను బట్టి బ్రతుకులాడుకుంటున్నాను రా. నీ పోకెప్పుడో తెలీదు, ఆయన రాకెప్పుడో తెలీదు. జరగకూడదు అకస్మాత్తుగా జరిగితే బతిమిలాడే ఆ రోజు కూడా రాకుండా పోతావు. జాగ్రత్త.
పాడుకోవడానికి ఈ పూట సమయం ఉండొచ్చు, అదే ఆ రోజు అని. ఆ రోజు వచ్చిన రోజు ఏమవుతామో ఆలోచించి ప్రభువునందు ప్రియమైనటువంటి వారిని భయము కలిగి భక్తి చేద్దాంరా. ప్రాచీన స్వభావం, అందుకే రోమాపత్రిక 6:6లో రాస్తాడు, మీ ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నదని ఎరగండిరా. ఎరిగి ఆయన పవిత్రుడైనట్లుగా నిన్ను పవిత్రపరచుకోవడం మాత్రమే కాదురా, నువ్వు విశ్వాసం కలిగిన దానివో కాదో, నువ్వు భ్రష్టత్వంలోనికి దిగజారిపోతున్నావేమో పరీక్షించుకుంటూ, మూడవది కాపాడుకో నిన్ను నీవే. అన్య జనుల్లాగా మూర్ఖమైనటువంటి తలంపులతో గనులైన గొప్ప దైవజనులు చెప్తే నువ్వు చెప్పేదండి కూర్చో, మేము పెద్దలు అంటున్నారేమో, క్షమించండి ప్రభువునందు ప్రియులారా. ఏర్పరచబడిన వాడు నువ్వు పెద్ద అయినా కావచ్చు, దేవునికి నువ్వు పెద్ద కాదు సుమా. సర్వాధికారి అయిన దేవుడు పేతురు 1 పత్రిక 5వ అధ్యాయంలో పెద్దలతోనే మాట్లాడుతూ అంటున్నాడు, మీలో ఒకని ఎడల ఒకడు దీనత్వం అనే వస్త్రాన్ని తొడుక్కోండి. రిమెంబర్ దట్. అది ఆలోచించి వ్యవహరించు ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరుడా. ఆధ్యాత్మిక సత్యాలను నీకు బోధించవచ్చిన వారు, నిన్ను నడిపించడానికి ఇష్టపడిన వాడిని నువ్వు కాదు నడిపించవలసిందే. పరిశుద్ధాత్మకు తను తాను అప్పగించుకుని దైవజనుడు నడుస్తున్నప్పుడు నువ్వు మధ్యలో నిలబడితే శాపగ్రస్తులైపోతావు. మోషే దినాల్లో మోషేని అడ్డగించినటువంటి వారిని భూమి నెరలు విడిచి మింగేసింది. జాగ్రత్త సుమా. పరీక్షించుకో, పరిశీలించుకో. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వాక్యపు వెలుగులో కట్టుకోవడానికి ప్రయత్నపడు. లేఖనమంటున్న ఆధ్యాత్మిక సత్యం మూడోది కాచుకో, కాపాడుకో. 4వ మాట ప్రభువునందు ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం అంటాడు, ఈ లోకమాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. అక్కడ భద్రం చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి? ఈ లోక మలినం అన్నాడు. లోక మలినం అంటే లోకంలో ఉన్నదేంట్రా? యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చూస్తే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకం మలినం అనగా లోకంలో ఉన్నదంతా నేత్రాశే, లోకంలో ఉన్నది శరీరాశ, లోకంలో ఉన్నది జీవపు డంబం. నేను ఇక్కడ బయలుదేరడానికి రామర్పాడులో రైలు కోసం, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎదురు చూస్తా ఉన్నా. 2:30 వచ్చాను. 2:30కి ట్రైన్ అని ఒక దెమ్మ మీద కూర్చున్నాను. ఆ పక్కనే ఒక ఆయన కూర్చున్నాడు, తాగుబోతు అతను. అంటే తాగుబోతుంటే స్వతహాగా తాగుబోతు కాదండి, డ్యూటీ దిగితే కానీ ముందేస్తాడంట పెద్ద ఆయన. ఇలా చెప్పుకుంటా పోతే మనలో భలే మేము కూడా అంటారు. వినండి ప్రభువునందు ప్రియులారా, ఆయన చెప్తున్నాడు, కొరడా బాబు ఒక మాట చెప్తా వినండి. ఏమనంటే అంటాడు, ఇగో మరదలని చెప్పిన, వదినని చెప్పిన, కాఫీ ఇచ్చినా కానీ, టీలు ఇచ్చినా కానీ, పరమణం ఇచ్చినా కానీ, అన్నం పెట్టినా కానీ అస్సలు తినమాకు బాబు. అట్టా పిలిచి నాకు మంది ఇట్టేసారు, నా బతుకు నాశపోయిపోయింది బాబు, నీ బతుకు అట్ట ఉన్నావు బాబు. ఆలోచించిన ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా పిలుస్తానంట అన్నాడు. తాగుబోతైనా కానీ కోసం చెప్తున్నారు బాబు. రైలు రాగానే అన్నాడు, బాబు గుర్తుపెట్టుకోనని చెప్పి, గుర్తెట్టుకో బాబా, మొత్తం ఉన్నదంతా దోసేసుకుంటారు బాబు, పిల్లలు ఎడతారు ఆయన, చివరికి బతుకు బస్ స్టాండ్ అయిపోతారు బాబా అన్నాడు. ఇక్కడ వాక్యం అంటది, లోక మలినము తన కంటకుండునట్లు తన్ను తాను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటావు రా నిన్ను? హౌ అంటే మరలా చెప్తున్నాడు, దేవుని భయం. నేనంటాను ఒక మాట, యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు బానిసే, కానీ ఆమె వచ్చి స్వతంత్రతను ఇచ్చిందే ఇవ్వలేదు. ఐగుప్తులో ఉండే ఒక లా చెప్తా వినండి, భార్య ఇష్టపడితే భార్య ఎవరితో వెళ్ళినా భర్త ఏమనకూడదు. ఈ రోజుల్లో కూడా వచ్చేసింది, మన సుప్రీంకోర్టు సిగ్గుమాలిన శాస్త్రం ఒకటి చేసింది, మీకు తెలుసు తెలియదు, అట్లాంటివి చెప్పకూడదు మన దగ్గర. వినండి ప్రభువునందు ప్రియులారా, అక్కడ ఆమె అందే, నేను ఇస్తున్నాను నా మీద నీకు అధికారాన్ని, కమాన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంజాయ్ చేద్దాం రా అంది. అయితే మనమైతే మొన్న మధ్య యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, నా ముందు ఆడమాట వెళ్తే, మీరు ఉన్నారు పేరు చెప్పలే కానీ, ఒక పెద్ద సేవకుడు అట్ట వెళ్తే నన్ను ఫలానా ఆడాగాడు అంటారు అన్నాడు. అంటే రక్షించబడిన నువ్వు, నేను అంటాను, మన ధ్యానంలో మనకు అర్థమైందండి తెలుసా, యోసేపు వయసుకు కుర్రోడే కానీ మనసుకు ముసలోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వయసుకు కుర్రోడే, మనసుకు. యోసేపును చూసినప్పుడు పాపమందంట, ఇది మనకు పనికిరాడా అందంట. శేషంలో ఎంతమంది పనికి వస్తారో మరి. తలలు బోడులైన తలంపులు. శ్రీశ్రీ గారు మాట అన్నాడండి, శ్రీరంగం శ్రీనివాస్ గారు మంచి రచయిత. ఆయన అన్నాడు, తలలు బోడులైన తలంపులు బోడులవునా. బోడినెత్తి వచ్చిందని తాత అని మనవరాలను తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూడు తాత అన్నట్టు సుగుమాలను పని చేశాడు బుడదాంతో. తలలు బోడులైనా తలంపులు ఏమవట్లేదు. ప్రభువునందు ప్రియ సహోదరుడా, ఆలోచించు సుమా. యోసేపు వయసుకు కుర్రాడు. చాలా మంది తల్లులు మందిరానికి వెళ్తారు, ప్రార్థిస్తారు, ఇంకేమైనా కొన్ని సందర్భాలు ఆత్మ వచ్చిన పరవశులు ఎగిరిపోతారు. నీ పిల్లోడు తప్పుడు పని చేస్తే
కప్పిపుచ్చుకోవడానికి అంటూ వయసు కదా బాబా, సిగ్గుండాలి. వయసు అని తెలిసినప్పుడు మరి వాడికి అమ్మని తారతమ్యం తెలిసిందే, చెల్లెని తారతమ్యం తెలిసిందే. వయసు ఉన్నవాడు మరి అమ్మ మీద చెల్లి మీద పడాలి కదా మరి వాడు. మళ్ళీ ఇంకెవరంటే అక్కడ విచక్షణ ఉంది కానీ పరస్త్రీ మీద ఏమి లేదు వీడికే. ఆలోచించు ప్రభుందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవన కుమార్తె నువ్వు కూడా ఆలోచించుకో దేవుని సన్నిధిలో. సర్వాధికారి అయిన దేవుడు అంటే లోకం మలినము మీకు అంటకుండున్నట్లు, లోకం మలినం అంటకుండా జాగ్రత్త పడు. ఊరి మీదగా నలుగురేగా వాళ్ళు ఏమనుకుంటే అనుకున్నారులే, నా బతికింతే అనుకుంటే వాళ్ళు నీళ్ళు అనుకోవడం కాదు. దేవుడు అంటాడు లోకమందు నీకు సాక్ష్యం ఉండాలి, చచ్చాక పరమలో నువ్వు సాక్ష్యం ఉండాలి నీకు. ఇక్కడ సాక్ష్యం లేకుండా అక్కడ సాక్ష్యం చెప్తాడంటే ఆయన కాంట్రించి ఉమ్మేసేస్తాడు. ఇక్కడ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, అక్కడ వరకు సాక్ష్యాన్ని కాపాడుకోగలిగిన వారిగా ఉండాలి. మరింత మాట్లాడను కానీ ప్రభుత్వ ప్రియులను ఆలోచించు. 4వ ఆలోచన దేవుడు అన్నాడు తన్ను కాపాడుకొను. ఇప్పటికి 4 విషయాలు చెప్పాను. దేవుని చూడాలి అన్నా, ఆయన సంపూర్ణ స్వరూపితులోనికి ఒక వ్యక్తి మలచబడాలి అన్నా, అన్నీ చేస్తున్నాడు అంటున్నాడు. నాన్న అన్నీ చేశాను రా, నువ్వు చేయాల్సింది ఒకటే, నేను పవిత్రుడై ఉన్న ప్రకారం నిన్ను నీవు పవిత్రునిగా చూసుకో. 2వది, నన్ను నేను అనుదినం పరీక్షించుకున్నాను రా, ప్రతిరోజు ప్రార్థనలో నా తండ్రి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకునేవాడిని రా, నిన్ను కూడా నువ్వు నీ విశ్వాస విషయమై పరీక్షించుకోకూడక. 3వది అంటున్నాడు జీవాధిపతిని దేవుడు అంటాడు నన్ను నేను భద్రం చేసుకున్నాను రా, నా పరిచర్య, నేను ప్రధాన యాజకుడినే, నేను మీలాంటి అనేకమైనటువంటి మార్గాల గుండా వచ్చాను, నా యవన కాలం మీద పాపం నా ఎదుగుతుంది, అయినా నేను పాపం చేసిన వాడిని కానరా, మీ కొరకు మాదిరిని నిలబెట్టానంటాడు జీవము కలిగిన దేవుడు. కాపాడుకో, నువ్వు కాపాడుకోగలవరా, నేనుంటాను రా నీతో కాపాడే ఆ కృపనివ్వడానికి. ఇంకొక మాట ఖండితంగా చెప్పాడు, ఏమన్నా తెలుసా, పౌలయ్య ద్వారా అన్నాడు జారత్వము నుంచి దూరముగా పారిపో అన్నాడు. నిలబడి స్తోత్రం స్తోత్రం స్తోత్రమై ప్రభావ స్త్రీ వస్తున్నాయి స్తోత్రం అన్నాడా. మనం మంచి భక్తి పరుల కొందరు దేవుడు చెప్పిన మాటకు విరోధంగా చేయ ప్రయత్నం చేస్తాం. జాగ్రత్త చూస్తామా. 4వ ఆలోచన ప్రభు అంటాడు తన్ను కాపాడుకును. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు తన్ను శబ్దపరచుకును. చదవమ్మా. 7వ వచనం చదవరా తల్లిగా. సారీ 9 చెప్పాను నేను. 19:7 చివరి భాగం చదువుతాను. ఆయన భార్య గొర్రె పిల్ల వివాహోత్సవం సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను, ఇది ఫైనల్ వర్డ్, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఈ లోకంలో పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్లి కూతురును తయారు చేయడానికి బోళ్ళంత మంది ఉంటారు. కానీ ఆత్మీయుడు పరిశుద్ధుడైన దేవుడు వరుడుగా వస్తున్నప్పుడు ఆయన కొరకు తన్ను తానే, నిన్ను నువ్వే, నన్ను నేనే, మనమే ఏం చేసుకోవాలి. మీకు సంగతి చెప్పిన ముగిస్తాను వినండి. నయోమి రూతు మీకు తెలుసుగా. నయోమి కోడలే రూతు. నయోమి కొడుకు చచ్చిపోయాడు అనగా రూతు భర్త చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత బోయాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను రెడీ చేస్తాను అనలేదండి. ఏమందో తెలుసా, అమ్మాయి ఉత్తమా నువ్వు స్నానం చేసి బాగుగా సిద్ధపడి బోయాజు దగ్గరకు నిన్ను నువ్వే సిద్ధపరచుకోవాలి. ఇందాకనే చెప్పాను, నిన్ను ఒకడు సిద్ధపరచడు. వాక్యం ద్వారా సేవకులంగా నువ్వు సిద్ధపడాల్సిన క్రమాన్ని చెప్తాం. నువ్వు సిద్ధపడితే ఎలా ఉండాలి అని నీతో చెప్తాం. సిద్ధపడాల్సింది ఎవరు చెప్పాలి. సిద్ధపడాల్సింది ఎవరు, పవిత్రపరచుకోవాల్సింది ఎవరు. వేలు ఇలా చూపించండి నాకు ఒకసారి. మీ చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్ ఒకసారి చూపించండి. చూపుడు వేలు అందరికి వేలు ఉన్నాయి కదండి, ఇలా చూపించండి. ఇలా నీ గుండె వైపు చూపించు ఒకసారి. ఎవరు పవిత్రపరచుకోవాలి? మనమే అనకండి. ఎవరు పరీక్షించుకోవాలి? ఏ విషయంలో పరీక్షించుకోవాలి? నీ విశ్వాసం వాక్యాధారమేనా? నీ విశ్వాసం ఆత్మ చెప్పిన మాటేనా? నీ విశ్వాసం కల్లిబుల్లి ఆత్మ కలిగి వచ్చుకోవాలంటారు. ఆత్మతో మాట్లాడుతున్నాను. ఏం ఆత్మతో మాట్లాడుతున్నాను? ఆల్రెడీ మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసాడు ఆయన, రైట్. ఇంకా ఆత్మతో మాట్లాడుతున్నాం ఏంటంటే ఏముందాం, మనం వాళ్ళు ఊగిపోతూ ఉంటే మనం కూడా ఊగిపోతూ ఉంటాం. జాగ్రత్త, మోసపోమాకండి. 2వది రైట్, పరీక్షించుకో. 3వది కాపాడుకోవాలి. ఎవరో మేమే అనొద్దని చెప్పే మళ్ళీ. నన్ను నేనే కాపాడుకోవాలి. 4వది నన్ను నేనే భద్రం చేసుకోవాలి. ఎక్కడి నుంచి భద్రం చేసుకోవాలి? తప్పుడు చూపు నుంచి, తప్పుడు తలంపు నుంచి, తప్పుడు చోట్లకి వెళ్ళే కాళ్ళు. యోబంటాడు నా అడుగుల లెక్క నేను దేవునికి, నా మాటల లెక్క నేను దేవునికి. జాగ్రత్త సుమా, నీ మాటల లెక్క చెప్పాలి. నువ్వు ఎక్కి దిగొచ్చిన గుమ్మాల లెక్క కూడా చెప్పాలి. తొక్కోలు చేస్తాడు ఆ రోజు. కాబట్టి ఎక్కడ మాని, రైట్.
తిన్నగా నడు, తిన్నగా చూడు, అటు ఇటు చూడకు. కాకి సూపులాగా కాకి సూపు చూడమాక, తిన్నగా చూసుకుంటూ వెళ్ళిపోదాం ప్రభుత్వం ప్రేమించిన దేవుని బిడ్డ. చివరి మాట ఎవరు సిద్ధపరచుకోవాలి? నన్ను నేనే సిద్ధం చేసుకోవాలి. 5 విషయాలు నూతన నిబంధన ప్రకారం, హెబ్రూ భాష ప్రకారం హే అంటారు. 5 పరిశుద్ధాత్మకు సాదృశ్యం దేవుని బిడ్డ. పరిశుద్ధుడైన దేవుడు సూటిగా నీతో అంటున్నటువంటి మాట, నా సంతోషం మీ యందు ఉండవలని నీవు, ఆ సంతోషం మీ యందు సంపూర్ణం కావాలని నీవు ఈ మాటలు మీతో. మనలో ఏం చూడాలనుకుంటున్నాడు ఆయన? ఆయన సంతోషం మనలో నిశ్చయముగా దేవుని కృపను బట్టి ఆ సంతోషం మనలో క్రీస్తు కృపలో సంపూర్ణమగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత కూడికలో ప్రభు సన్నిధికి వచ్చిన వాళ్ళ, ఏమి చేసి దేవునికి కృతజ్ఞత చెప్తావు? నీ పవిత్రతను కాపాడుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పవలసిన రాత్రి. ఏమి చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు? నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ విశ్వాసంలో ఉన్నావో లేదో, విశ్వాస సహితమైన భక్తేనా, క్రియాపూర్వకమైన విశ్వాసమేనా, వాక్యాధారమైన విశ్వాసమేనా, పరీక్షించుకుంటూ ఉండగానే నీ యందు దేవుడు స్తుతించబడతాడు. ప్రభువునందు ప్రియులారా, ఏమి చేసి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించనా? ఆయన నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణను అంతం వరకు భద్రము చేసుకో. ఎవడు నువ్వు దోచుకోకుండా, ఆ అపవిత్రతకు కామాతురతకు అప్పగించుకోకుండా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా భద్రం చేసుకో. ఇచ్చిన రక్షణ, ఇచ్చిన విమోచన, ఇచ్చిన పరిశుద్ధత, యథార్థత, సంపూర్ణత నీలో అంతవరకు భద్రం చేసుకో. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో సంఘముతో అంటున్నాడు, నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. ఐఎమ్ గోయింగ్ టు సీక్ దట్. నేను అడగబోతున్నాను, దాన్ని పట్టుకోమంటున్నాడు. 4వది ప్రభువునందు ప్రియులారా, కాపాడుకుంటూ ఇచ్చిన రక్షణను కాపాడుకుందాం, పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుందాంరా. కాపాడుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. చివరికి సిద్ధపడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నా ఆ సిద్ధపాటు నాకు కావాలరా, ఆ సంపూర్ణత వైపు నేను సాగిపోవాలని ఆశ ఉంది. నాతో కూడా కలిసి నా కొరకు ప్రార్థన చేస్తామన్న వాళ్ళు ఉంటే మీరున్న చోటే సిగ్గుపడక లేచి నిలబడతారా? మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను రాత్రి. ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడు నిలుచున్నట్లుగానే నిలుచుండొద్దు, కానీ ఒక మాట నీ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఒక చిన్న మాట వేసేతో చెప్పుకోరా. నా చేత అవ్వట్లేదయ్యా, నీ వల్లే, నా వల్ల అవ్వట్లేదయ్యా, సహాయం చేయమని అడగరా. నేను చరణం పాడతాను, నా వెనక పాడొద్దు, కానీ ప్రభు ఆత్మ నేను ప్రేరేపిస్తే దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది ఒప్పుకోరా. నా జీవిత నావా